ఆహా. ఇప్పుడు మనం పంచాంగ శ్రవణంలోకి వెళ్తున్నాం. మాకు ఈ రోజున ఏమి చెప్పబోతున్నారు, చూపించబోతున్నారు? అసలు ఏమిటి ఈ పంచాంగం కథ ఏమిటి? అది అంటే మనకి మన సంప్రదాయం ఏంటంటే ఉగాది నాడు మామూలుగా పంచాంగ శ్రవణం చేస్తాము. కాకపోతే నేను జ్యోతిష్యాన్ని పెద్దగా నమ్మేవాడిని కాదు కానీ ఆ, దాంతో పాటు ఇంకొకటి ముడిపడి ఉంది. ఏంటంటే మనం క్యాలెండర్ ఎలా చేసాం అంటే ఈరోజు మనం గ్రెగోరియన్ క్యాలెండర్, వెస్టర్న్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం కానీ మునుపు మనం ఫాలో అయిన క్యాలెండర్, పంచాంగం అంటే మనం ఫాలో అయిన క్యాలెండర్ ఉమ్. కాబట్టి ఇప్పటికి అది కూడా మనకి ఫాలో అవుతున్నాం ఇంకా. ఇప్పటికి మనం పండుగలకిను ఫాలో అవుతాము. లేకపోతే జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు జన్మపత్రిక అట్లాంటిది రాసుకుని ముహూర్తాలు పెట్టడానికి ముహూర్తాలు పెడతారు. దానికి వాడుతున్నాము. ఉమ్. అంటే మనం సరే జ్యోతిష్యాన్ని ముహూర్తాలు నమ్మినా నమ్మకపోయినా క్యాలెండర్ మన సంస్కృతిలో ఒక భాగం కనుక ఉమ్. అందరూ దాని గురించి కనీసం దాని హిస్టరీ అయినా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. ఉమ్. కాబట్టి ఈరోజు మనం దాని గురించి చర్చిద్దాం. అంటే మనం మామూలుగా పదాలు వింటూ ఉంటాం, ఏదో అధిక మాసం వచ్చిందని, ఆ కాలం అని, ఈ కాలం అని, తిథి అని అంటే దాని గురించి కొంచెం వివరిద్దామని అనుకున్నాను అనమాట. అంటే సైంటిఫిక్ బేసిస్ తో దానికి ఆస్ట్రానమీకిను క్యాలెండర్ కి ఒక అవినాభావ సంబంధం ఉంది. దాని బేస్డ్ గానే వచ్చింది కాబట్టి క్యాలెండర్ అనేది. రమణ గారు, మొట్టమొదటి నాకు వచ్చిన సందేహం అదే అనమాట. మీరు హేతువాదులు అయ్యండి, మీరు పంచాంగం చెప్పడం ఏంటి అసలు? నాకు ఇప్పుడు దాని క్లారిటీ వచ్చింది. పంచాంగం చెప్పట్లేదు, నేను క్యాలెండర్ గురించి. అందుకని ఆ పదాన్ని పెట్టే ముందు చాలా ఆలోచించాను. పంచాంగం గురించిన శ్రవణం ఇది. పంచాంగం మీద కథ. కాబట్టి మనం క్యాలెండర్ ఏం చేసేవాళ్ళం అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసలు ఇది ఎట్లా ఇవాల్వ్ అయింది అనేది. అంటే మన పురాణ కాలంలో దానికి ఉన్న గ్రంథం వాళ్ళు ఎవరు రాశారో తెలియదు, బహుశా అందరూ కలిసి చేసి ఉండొచ్చు. దాని పేరు వేదాంగ జ్యోతిష్యం. ఆ వేదాంగ జ్యోతిష్యాన్ని చాలా అండ్ దాని గురించి ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ కాస్త సీక్రెటివ్ గా ఉంచేవాళ్ళు. తర్వాత జైనులు అక్కడి నుంచి వచ్చినప్పుడు సూర్య ప్రజ్ఞప్త ఇంకొక గ్రంథం రాశారు. మనకి ఈరోజు వేదాంగ జ్యోతిష్యంలో ఏముంది రాసింది అనేది ఆ సూర్య ప్రజ్ఞప్తి చదవడం ద్వారా తెలుస్తుంది అనమాట. ఒరిజినల్ మనకు దొరకట్లేదు. ఒరిజినల్ వేదాంగ జ్యోతిష్యం ఈ మధ్య నేను శ్యామశాస్త్రి గారు ఆయన పబ్లిష్ చేసిన బుక్ చూసాను. ఇంతకుముందు మోహన్ పరి గారు వచ్చారు కదా, వాళ్ళ నాన్నగారు నాకు మా ఇండియాలో వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చారనమాట. ఆ వేదాంగ జ్యోతిష్యం ఈ రోజు దొరుకుతుంది లేండి, అంటే అప్పుడు అంత వైడ్ గా ఉండేది కాదనుకుంటాను నేను. 2 గ్రంథాలు ఉన్నాయి ఇప్పుడు, అంటే నేను సూర్య ఉందో లేదో నాకు నేను చూడడం అనేది వాటి రిఫరెన్స్ మాత్రమే. అందరికన్నా కాకపోతే ఫాలో అయ్యేది మన ఏడీకి వచ్చిన తర్వాత సూర్య సిద్ధాంతం అనేది. అంటే ఈరోజు పంచాంగం రాయడానికి వాటికి అన్నిటికీ కూడా మన బేసిస్ సూర్య సిద్ధాంతమే. సూర్య సిద్ధాంతం కాకపోతే అప్పట్లో ఏ స్టేట్లో ఉండేదో దాని మార్పులు చెందుతూ వచ్చింది. అంటే ఆ రోజు అసలు సూర్య సిద్ధాంతం ఒరిజినల్ గా రాసినట్టుగా ఈరోజు అట్లా లేదు. మా జ్యోతిష్ శాస్త్రజ్ఞులు వచ్చినప్పుడు కావలసిన మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. దాంట్లో ముఖ్యుడు ఎవరు? వరాహమిహిరుడు. వరాహమిహిరుడు చాలా పుస్తకాలు రాశాడు. అంటే గణిత శాస్త్రజ్ఞుడు. అప్పట్లో ఇంత డివిజన్ ఉండేది కాదు, అన్ని చేసేవాళ్ళు. ఆయన రాసిన పుస్తకాల అది అక్కడ చూపిస్తున్నాను, బృహత్ జాతకం ఇట్లాంటిది. పంచసిద్ధాంతి కానీ సూర్య సిద్ధాంతాన్ని ఇంప్రూవ్ చేస్తూ రాశాడు. తర్వాత బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్టు, భాస్కరుడు వీళ్ళందరి ద్వారా వచ్చిందనమాట. భాస్కరుడు గణిత శాస్త్రం రాశాడు. ఉదాహరణకి లీలావతి అనే పేరు చదువుకున్నాం అంటే సిద్ధాంత శిరోమణి ఆయన పుస్తకం రాశాడు. దాంట్లో లీలావతి అనేది, దాంట్లో రకరకాల పార్ట్స్ ఉన్నాయి. లీలావతి అనేది ఒక పార్ట్ అనమాట, అరిథమెటిక్ గురించి, బీజగణితం, ఇలాగ ఆస్ట్రానమీ గురించి కూడా రాశాడు. లీలావతి వాళ్ళ అమ్మాయి అంటారు, వాళ్ళ అమ్మాయిని ఉద్దేశించి రాశాడని చెప్పి అంటారు. భాస్కరుడి వాళ్ళ కూతురు పేరు లీలావతి అనమాట. ఆవిడికి పాఠం చెప్పినట్టుగా ఉంటుంది అది. తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి మొట్టమొదటిగా మనకి బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ ఈరోజు వాడుతూ ఉంటాం కదా, అలాగే ఇండియాలో కూడా శకాలు ఉన్నాయి. మనం శాలివాహన శకం వాడతాం. కాకపోతే ఒకటి శకం కాకుండా రకరకాల శకాలు ఉన్నాయి అక్కడ. నార్త్ ఇండియాలో విక్రమ సంవత్ అంటూ వాడతారు. కలియుగం. ఈ కొల్లం అంటే కేరళ వాళ్ళు కొల్లం వర్షం 824 ADతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన కలి అంటే 3101 BCలో కలియుగం మొదలైందనే ఉద్దేశం. అది కలియుగమో కాదో నాకు తెలియదు, కాకపోతే సంవత్సరాది అక్కడతో స్టార్ట్ అవుతుంది. అది బహుశా రీసెర్చ్ చేయాల్సిన అవసరం. నేను సరే సంవత్సరాది ఎట్లా వచ్చింది అనే దాన్ని బట్టి నేను అంతగా చూడలే. కానీ నాకు ఒక ఇంట్రెస్టింగ్ టిట్ బిట్ కనిపించింది ఏమిటంటే బెంగాలీ వాళ్ళు
అక్బర్ స్టార్ట్ చేశారంట. ఏంటంటే ఆయనకి అక్బర్ మీకు తెలుసు కదా, మా మొఘల్ ఇతను కాబట్టి ఇస్లామిక్ క్యాలెండర్ ఉంది. వీళ్ళందరి దగ్గర పనులు వసూలు చేయాలి. వసూలు చేయాలంటే ఆ ఇస్లామిక్ క్యాలెండర్ ఏమో 15 రోజులు ఏదో వెనక్కి 11 రోజులు వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇది కాదు కదా అని, ఎందుకంటే హార్వెస్ట్ సీజన్తో మన మాన్సూన్ కాబట్టి కరెక్ట్ టైంకి వసూలు చేయాలి. అందుకని దానికి 1556 ఉంది చూసారా, దాన్ని 963గా మార్చాడు. 1556 సంవత్సరాన్ని 1556 ఏడీని 963గా మార్క్ చేశాడు టు కోయిన్సైడ్ విత్ ద ఇస్లామిక్ క్యాలెండర్. సో వాళ్ళది అప్పుడు మొదలైందా 963? వాళ్ళకి ఆల్రెడీ ఉంది, వాళ్ళు అప్పుడు 963. సో అంటే ఇది చేసింది 1584లో. సో దాంతో సింక్ చేయడానికి చేసింది. కాబట్టి ఇలా రకరకాల అంటే మన మొఘల్ వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్ కరెక్టే. కాకపోతే అక్కడ ఏంటంటే క్యాలెండర్ అనేది ఆ బెంగాలీ క్యాలెండర్ సంస్కరించాడు అప్పుడు, కాబట్టి అక్బర్ హ్యాండ్ కూడా ఉంది దాంట్లో. యుధిష్ఠిర శకం అంటారు, యుధిష్ఠిర శకం కూడా దీనిలో ఒక భాగమే అంటారా? యుధిష్ఠిర శకం అంటే కలి బహుశా యుధిష్ఠిర శకం అయితే ఉండొచ్చేమో మరి. నాకు అంటే ఆ శకాల గురించి నేను అంత ఎక్కువగా చూడలేదు, ఎందుకంటే తర్వాత అసలు మోర్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని తర్వాత ఉన్నాయి కాబట్టి. కొల్లం కేరళ వాళ్ళు, దాని కేరళ వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది, ఎందుకంటే వాళ్ళకి 2 క్యాలెండర్స్. మన తెలుగు వాళ్ళు వాడేది చక్రవర్తి అంటారు. అది మన తర్వాత దానికి వెళ్దాం. తర్వాత సరే మనం ఒక ఆస్ట్రానమీకి వద్దాం. మన అందరికీ చిన్నప్పుడు చదివాం కదా, ఏంటి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండును, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉండును అని. మన సాధారణంగా ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్ని సర్క్యులర్ ప్యాత్ని ఊహిస్తాం, కానీ నిజానికి మనం ఫిజిక్స్లో చదువుకున్నట్లుగా ఇట్ ఈస్ అన్ ఎలిప్స్. ఎలిప్స్ అంటే కాకపోతే చాలా ఆల్మోస్ట్ సర్కిలే అది. సో దానికి ఎందుకంటే అదే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. దానికి కొన్ని రివ్యూ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దాని ఆర్బిట్ గురించి. మాకు సైన్స్ లెసన్ అంటే సైన్స్ మీద మరీ ఎక్కువసేపు ఉండాలి, ఎందుకంటే మరీ ఎక్కువ విషయాలు చెప్తే జనాల్ని గడిపించడానికి కానీ కాస్త పుస్తకం తెలిసి ఉండాలి, లేకపోతే మనం చెప్పే విషయాలు అర్థం చేసుకోవడం కష్టం అని చెప్తున్నాను. చెప్పండి. ఓకే, మనం ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చుట్టూ తిరుగుతుందని తెలుసు మనకి, ఏది ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లోను సర్క్యులర్ ఆర్బిట్లోను. ఒక మనం చిన్నప్పుడు మ్యాథ్స్లో నేర్చుకున్నది ఏంటి, ఒక రిఫరెన్స్ ఫ్రేమ్ కావాలి మనకి, ఎక్కడో ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఎక్కడో ఒక యాంగిల్ ఉంది దానికి, దీనికి 36 డిగ్రీలు 42 డిగ్రీలు ఇట్లా చెప్పగలగాలి అంటే కోఆర్డినేట్ రిఫరెన్స్ ఫ్రేమ్ ఫిక్స్ చెయ్యాలి. కాబట్టి మనకు ఫస్ట్ వచ్చే ఐడియా ఏంటంటే అదొక ఎలిప్స్ కనుక ఆ పెరిహీలియన్ అప్హీలియన్ ఉన్నాయి చూసారు, అంటే ఫార్దెస్ట్ అండ్ నియరెస్ట్ పాయింట్, ఆ డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుందేమో అని. కానీ అది పనిచేయదు, ఎందుకంటే అసలు మనం ఏదైతే ఒక ఎలిప్స్ అనుకుంటున్నామో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రొటేటింగ్, అంటే స్పేస్ లో ఫిక్స్డ్ గా లేదు అది, అదే తిరుగుతుంది. అంటే ఒక 100,000 ఇయర్ సైకిల్లో, అంటే 1,00,000 సంవత్సరాల్లో చుట్టూ తిరిగి వస్తుంది. ఇలా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదొకటే కాకుండా ఇట్ యాక్చువల్లీ ప్రిసెషన్ అంటే ఇప్పుడు ఒక జూపిటర్ వంగుతుంది, ఒక యాక్సిస్ అనేది కొద్దిగా యాంగిల్ వస్తుంది. రైట్. అంటే మీరు ఒక ప్లానెట్స్ అన్ని తీసుకుంటే అన్ని ఒక విత్ ఇన్ 5 degrees లో ఉంటాయి అన్నమాట. అంటే ఆర్బిటల్ ప్లేన్స్ అన్ని తీసుకుంటే, సో జూపిటర్ ప్లేన్ తో కంపేర్ చేసుకుంటే ఇది ఒక 5 degrees అటు ఇటు మూవ్ అవుతూ కూడా ఉంటుంది. అంటే 3 dimensional మూవ్మెంట్ మీరు ఊహించుకోవాలన్నమాట. ప్రిసెషన్ అంటే రమణ గారు మనం బొంగరం వేస్తాం, చిన్న బొంగరాలు వేస్తాం కదా, బొంగరం మనకి మామూలుగా తిరుగుతుంది స్ట్రైట్ గా. దాని గురించి కూడా ముందు కాస్త ఇంకొంచెం వివరంగా చెప్తాను, ప్రిసిషన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది కనుక. మళ్ళీ ఆగిపోయే టైంలో అది కొంచెం వంకటింకర్ గా తిరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనం దేని గురించి చేస్తున్నాం అంటే మనకు రిఫరెన్స్ ఫ్రేమ్ కావాలి. మనం ఈ ఎలిప్స్ రిఫరెన్స్ ఫ్రేమ్ పనికి రాదని నిశ్చయించుకున్నాం. ఒక రిఫరెన్స్ ఫ్రేమ్ ఏంటంటే ఇప్పుడు మీరు స్టార్స్ ని చూసారంటే చాలా దూరంగా ఉంటాయి, కాబట్టి మనం ఈ దీంట్లో ఎక్కడున్నా సరే అవన్నీ దాని ప్యాటర్న్ ఒకేలా కనిపిస్తుంది మీకు. అంటే 4.3 లైట్ ఇయర్స్ ఫస్ట్ నియరెస్ట్ స్టార్, ఇది ఉన్నది 147 మిల్, అంటే 8 నిమిషాలు పడుతుంది మనకి. కాబట్టి మీకు ఒక డిస్టెన్స్ తెలుస్తుంది అనమాట, అంటే నక్షత్రాలు మనకి ఎంత దూరంలో ఉన్నాయి. మన స్టార్స్ ని బ్యాక్గ్రౌండ్ గా పెట్టేసి ఒక రిఫరెన్స్ ఫ్రేమ్ ఫిక్స్ చేయాలి.
అది మన ఫస్ట్ టాస్క్ అన్నమాట, మెజర్ చేయాలి అంటే. కాబట్టి మనం ఏం చేసాం, మనం ఇట్లా ఒక యాంగిల్ మెజర్ చేసుకోవాలి మనం. ఇక్కడ మనం అంటే మనం భారతీయులా లేకపోతే మానవులా లేకపోతే మానవులు ఎవరు చేసినా సరే మనం ఇక్కడ ఉన్నామని చెప్పడానికి ఏదో ఒక రెఫరెన్స్. ఇక్కడ తెలుగు వాళ్ళే కదా భారతీయులు అంటే మనం ఈ నక్షత్రాలు అనేవి ఎందుకు వచ్చాయంటే ఒక రిఫరెన్స్ కోఆర్డినేట్ రెఫరెన్స్ ఫ్రేమ్ అనేది ఫిక్స్ చేయాలి, చేయడానికి వచ్చిన తంటాలు అన్నమాట. సో ఎలా చేస్తాం అనేది మనం మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం భూమి నుంచి చూసేటప్పుడు సూర్యుడిని చూసాం అంటే సూర్యుడు ఉన్నప్పుడు నక్షత్రాలు కనబడవు, కానీ ఒకసారి తిరిగితే అర్ధరాత్రి ఇటుపక్క వేరే నక్షత్రాలు కనిపిస్తాయి. కాబట్టి మన చుట్టూ ఒక వలయాన్ని తీసుకుంటే మన సూర్యుడు ఒక నక్షత్ర రాశిలో ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఇప్పుడు అట్లా వచ్చినవి ఈ 12 రాశులు. నిజానికి మనం రాశులు మనవి కాదు అంటారు, అంటే వెస్టర్న్ దగ్గర నుంచి మనం తెచ్చుకున్నాము, గ్రీక్ వాళ్ళే అంటారు. కానీ దానికి ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను అది మనం చివరికి. బాబిలోనియన్స్ అని కూడా అంటారు కదా ఈ రాసులు ముందు మొదలు. రైట్, అంటే కొంచెం పరిశోధించాల్సిన అవసరం ఏమో మరి నాకు తెలియదు, కానీ మనం ప్రస్తుతానికి అట్లీస్ట్ సైన్స్ మన హిస్టరీ తర్వాత చెప్పండి. సో ఇప్పుడు రాసులు ఇట్లాగా 12 రాశులతో పాటు ఇంకొక ప్యారలల్ సిస్టమ్ నక్షత్రం. కాబట్టి రాశుల్ని ఈ మన ఉదాహరణకి ఇది చూశారంటే రకరకాల షేపులను చూస్తే మీకు అసలు ఒక పవర్ఫుల్ ఇమాజినేషన్ ఉండాలి, దాన్ని లిబ్రా అంటే తుల ఇట్లా ఊహించుకోవడానికి. సరే ఇప్పుడు ఇది పైసిస్ అంటే మీనం, ఆ నక్షత్రాలను చూస్తే మీకు ముందు అనిపించకపోవచ్చు, రూపు కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ ప్రీవియస్ స్లైడ్ లో కండి ఒకసారి. అంటే మనకి ఈజీగా తెలియాలంటే చిన్నపిల్లలు ఎవరన్నా చూస్తున్నారు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే, సూర్యుడిని మనం చూసినప్పుడు సూర్యుడు మనం భూమి నుంచి చూసినప్పుడు సూర్యుడు ఏ రాశిలో కనపడతాడో ఆ రాశిలో సూర్యుడు ఆ టైంలో ఉన్నట్టు డిఫైన్ చేశారు. అంతే కదా. అంటే సూర్యుడు అక్కడ ఉన్నాడు, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు అంటే మనం అక్కడ నుంచి చూస్తే అక్కడ ఆ యాంగిల్లో అక్కడ కనిపిస్తున్నాడు. ఇది మన సూర్యాస్తమయం అయిపోయి నక్షత్రాలు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది యాక్చువల్గా అసలు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు. సూర్యుడు టైంలో కనిపించడు కాబట్టి మిగతా వాళ్ళైతే రాత్రి కూడా కనిపిస్తారు. మన సూర్యుడు ఎక్కడున్నాడు ఎట్లా ఎస్టిమేట్ చేస్తాం అంటే మధ్యరాత్రి ఏ నక్షత్రాలు కనిపిస్తాయి, ఇదంతా ఒక చక్రం తీసుకుని ఇవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి రాశులు మధ్యరాత్రి ఉన్నదానికి డయామెట్రికల్లీ ఆపోజిట్ అటు సైడ్ ఉన్నాడు అనేది ఎస్టిమేట్ చేశారు. అది ఎగ్జాక్ట్లీ ఓకే. ఆ రూపంలో కూడా కనిపిస్తాయా నక్షత్రాలు? ఆ రూపంలో కానీ అవి మారవు, ఎందుకంటే మనం చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి వాటి రిలేటివ్ ప్యాటర్న్ అట్లాగే ఉంటుంది. ఆ నక్షత్రాల మధ్య గీతలు గీసుకుంటే అవన్నీ ఆ షేప్స్ కింద ఫామ్ అవుతాయి అని చెప్పి ఊహించారు. అది తర్వాత ఇప్పుడు సో ఆ ఊహించి అట్లా వచ్చిన పేర్లు అవి ఈ వృశ్చికం, ధనుస్సు, ఆ ఇంగ్లీష్ పేర్లు కూడా అటు నుంచి ఇటు వచ్చాయి కనుక మన దగ్గర నుంచి వాళ్ళన్నా కాపీ కొట్టి ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి మనమన్నా కాపీ కొట్టి ఉండాలి. ఇవి యాజ్ ఇట్ ఈజ్ గా కోయిన్సైడ్ అవుతాయండి? యాజ్ ఇట్ ఈజ్ మనమే వాళ్ళవే పేర్లు మీనింగ్స్ అన్ని కూడా. ఒక్కటే నాకు కోయిన్సైడ్ కావంది కనిపించింది అంటే మకరం, మిగతా అన్ని అవి. సింహం అంటే లియో, కన్యా విర్గో, తుల లిబ్రా, వృశ్చికం స్కార్పియన్, సజిటేరియస్. మకరం అంటే మొసలి మనది, వాళ్ళది మామూలుగా అదే మాడు కాకపోతే గొర్రెను చూపిస్తారు. మనం దీన్ని చదివింది ఏంటంటే మకరంలో అది గొర్రె తలకాయ మకరం, మరి క్యాప్రికాన్. సో సరే ఏది ఎట్లా ఉన్నా మనకి అదంత పెద్ద 100% అండి, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి ఎవరి దగ్గర నుంచో తీసుకున్నారు. సరే వెస్టర్న్ హిస్టారియన్స్ రాశారు కనుక మనమే వాళ్ళ దగ్గర తీసుకున్నాం అంటారు. బహుశా అది నిజమే అయినా ఉండొచ్చు. ఇంతకు ముందు ఏం చెప్పానంటే నక్షత్ర మన ఇంకొక సిస్టమ్ ఉండేది, ఏది రాశుల కన్నా ముందు నక్షత్రం అని. అవి 27 నక్షత్రాలు, అంటే ఒక 360 degrees ని 27తో డివైడ్ చేస్తే వచ్చేవి నక్షత్రాలు. అది 13 degrees ఉంటుంది అనమాట. ఇప్పుడు రాశులు 360ని 12తో డివైడ్ చేస్తే వచ్చేది 30 కనుక రాశులు ఒక్కొక్కటి 30 degrees, నక్షత్రం ఒక్కొక్కటి 13/1/3. ఈ రెండింటిని సమన్వయం చేయడానికి ఏం చేశారంటే ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా చేశారు. చేసి రాశిని 9 పాదాలుగా చేస్తే ఆ లెక్క సరిపోతుంది. మొత్తం 108 పాదాలు కాబట్టి రాశి 9 పాదాలు అయితే నక్షత్రం 4 పాదాలు అవుతుంది. అంటే మీది ఈ నక్షత్రంలో పుట్టాము ధనిష్ట 2వ పాదం 3వ పాదం ఇట్లా చెప్తూ ఉంటారు కదా. దాని అర్థం ఏమిటంటే ఇదనమాట, ఏ రాశిలో పుట్టావు ఏ నక్షత్రం, రాశిని బట్టి నక్షత్రాన్ని బట్టి రాశిని అట్లా చెప్పొచ్చు.
కాబట్టి కానీ మీకు ఒక రాశికి నక్షత్రానికి కోయిన్సిడెంట్ అంటే 100% 1-to-1 మ్యాపింగ్ అంతే. ఇప్పుడు రాశిని బట్టి నక్షత్రం కూడా చెప్పొచ్చు. ఇప్పుడు 3 నక్షత్రాలు ఉన్నాయి కదా, అదే రాశిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మకర రాశి ఉందనుకోండి, మకర రాశిలో మీకు ధనిష్ట నక్షత్రం 1-2 పాదాలు, శ్రావణి 1, 2, 3, 4, ఉత్తరాషాఢ మొదటి 3 పాదాలు. అది కానీ ఉత్తరాషాఢలో 4వ పాదం వచ్చేసరికి మళ్ళీ అంటే ధనురాశి ఇటు నుంచి మన కౌంటర్ క్లాక్ వైజ్ ఉత్తరాషాఢం యాక్చువల్గా 2, 3, 4 పాదాలు, శ్రావణి 4 పాదాలు, ధనిష్ట 1, 2. అది కరెక్ట్ గా పాదాలు కూడా లెక్కేసుకుంటే కనుక మనకి అంటే మీకు చెప్తే మనకి ఇదేంటంటే ఇట్స్ కలర్ఫుల్ వే ఆఫ్ సేయింగ్ డిగ్రీలు అండి. ఇప్పుడు సూర్యుడు 36 డిగ్రీల్లో ఉన్నాడు, 36.2 అని 3 అనకుండా కొంచెం బోరింగ్ గా ఉంటుంది కాబట్టి మకర రాశిలో ఉన్నాడు, ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు ఇలా అని చెప్పుకుంటే కాస్త వినడానికి బాగుంటుంది అన్నమాట. తర్వాత మాసాల దగ్గరికి, ఇప్పుడు మాసాలు ఎట్లా వస్తున్నాయో చెప్తాను కానీ మన చైత్రం వైశాఖం అనేది మనందరికీ తెలుసు. అవి పేర్లు ఎట్లా వచ్చాయి అంటే చిత్రా నక్షత్రం నుంచి వచ్చింది చైత్రం, విశాఖ నుంచి వచ్చింది వైశాఖం, అలాగే జ్యేష్ఠ నుంచి వచ్చింది జ్యేష్టం. కాబట్టి రాసుల కంటే ముందు నుంచే నక్షత్రాల సిస్టమ్ ఉంది మనకి. నక్షత్రాలు ముందు ఎందుకంటే నక్షత్రాల సిస్టమ్ యూనిక్లీ ఇండియన్ ఎక్కడా లేదు కాబట్టి అది ఖచ్చితంగా మనది. రాసులు మనవి అటు నుంచి వెళ్ళిందా అనేది మ్యాటర్ ఆఫ్ హిస్టారియన్స్ చెప్పాలి. అంటే యాక్సెప్టెడ్ విజ్డమ్ మనం వెస్టర్న్ నుంచి తీసుకున్నామని. మరి 27 నక్షత్రాలు ఉన్నాయి, మాసాలు 12 కదా, కొన్ని విభిన్నంగా ఉండే అవకాశం. రాశులు 12 మాసాల దగ్గరికి వస్తాయి. ఆషాఢం అంటే పూర్వాషాఢం అట్లా మల్టిపుల్, అవి 2 నక్షత్రాలు. అంటే దే హ్యావ్ టు లీవ్ అపార్ట్ అనమాట. ఇది పక్క ఇప్పుడు నక్షత్రాలు చూసారంటే పక్కవి పెట్టలేదు, కనీసం కొంచెం దూరంగా ఉండాలి, మధ్యలో కనీసం ఒకటన్నా ఉండాలి. కాబట్టి అంటే 27లో ఏవో 12 తీసుకోవాలి, అందుకని వాళ్ళు తీసుకున్నవి అవి. తర్వాత మనం ఈరోజు అధిక నక్షత్రాలు 2 రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి పంచాంగం చెప్పడంలో. అంటే ఒక్కొక్క రీజన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. కాకపోతే అన్నిటి బేసిస్ ఒకటే, ఏమిటంటే అదే సూర్య సిద్ధాంతం. మనం ఉన్న మార్పులన్నీ కూడా చాంద్రమానంలో ఉన్నవన్నీ చిన్న అన్నమాట. స్థూలంగా 2 భాగాలు ఏంటంటే సౌరమానమా చాంద్రమానం. ఇప్పుడు సౌరమానం ఫాలో అయ్యేది ఎవరెవరంటే తమిళులు, కేరళ వాళ్ళు, బెంగాలీ, ఒరియా, అస్సాం. ఇప్పుడు అక్కడ రాసిన ఇవన్నీ ఉన్నాయి. ఏది అక్కడ రాసిన మిథిల అంటే ఇక్కడ బీహార్లో ఉంటుంది అనమాట. సో అక్కడ వాళ్ళ ఉగాది సంవత్సరాది పేర్లు అక్కడ ఇప్పుడు ఒరిస్సా వాళ్ళు విశ్వ సంక్రాంతిని చేస్తారు, మా పణ సంక్రాంతి అని. బెంగాలీ వాళ్ళు పోయిలా బోయిషాక్ అంటే వాళ్ళు వైశాఖం అనమాట. పంజాబీ వాళ్ళు బైశాఖి అని చేస్తారు, అరబ్ వాళ్ళు పూత్తాండ్ అంటారు. అవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మేష సంక్రాంతి నాడు. సంక్రాంతి అంటే ఏమిటి? ఇవన్నీ మనతోనే కోయిన్సైడ్ అవుతున్నాయా లేకపోతే? లేదు. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే అన్నిటికీ బేసిస్ మొట్టమొదటగా మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ సంక్రాంతి. సంక్రాంతి అంటే సూర్యుని రాశి మార్పు. అంటే డిగ్రీలే 0 degrees 30 degrees వెళ్తాం కదా, ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు సంక్రాంతి జరిగింది అంటారు. అంటే మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకునేది మనం సంక్రాంతి అనేది మకర సంక్రాంతి. ప్రతి నెల రోజులకు ఒకసారి ఇంకో సంక్రాంతి జరుగుతుంది. సంక్రమణం జరుగుతుంది కాబట్టి సంక్రాంతి అది. సూర్యుడు మకర రాశిలో అది అయినట్టు ఇక్కడ మా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఒక యూనిఫామ్లీ మూవింగ్ సూర్యుడిని ఊహించుకోకూడదు. ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్. ఎందుకంటే ఇందాక చెప్పాను ఎలిప్స్ అనేది, అది సర్కిల్ కాదు కాబట్టి యాంగిల్ మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మా మకరం నుంచి వృశ్చికం నుంచి ఇక్కడ మకరానికి వెళ్ళడానికి కొన్ని ఎక్కువ టైం తీసుకుంటాయి, కొన్ని తక్కువ టైం తీసుకుంటాయి ఎలిప్స్ మూలంగా. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. కాబట్టి అది మనకు తెలిసి ఏంటంటే సూర్యుడు కదులుతున్నాడు చుట్టూ. ఇక్కడ మనం ఇంకొకటి గమనించేది ఏంటంటే ఇట్స్ జియోసెంట్రిక్ వ్యూ. అంటే ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ ఏంటంటే ఏది సూర్యుని సెంటర్లో పెట్టి చూపించాం, కానీ ఏన్షియంట్ ఆస్ట్రానమీ జియోసెంట్రిక్. అంటే మనకి ఎర్త్ నుంచి చూస్తే
ఎట్లా కనిపిస్తున్నారు ఇలా సూర్యుడు ఉందని. చంద్రుడు అనేది. అంతే. అది సో సంక్రాంతిని అర్థం చేసుకుంటే సౌరమానాన్ని అర్థం చేసుకోవచ్చు మనం. అది సో కేరళ వాళ్ళది ఒక విశిష్టం ఏంటంటే మేష సంక్రాంతి నాడు జరిపే సంవత్సరాది ఒకటి ఉంది, దాని పేరు విషు. మేష సంక్రాంతి అంటే మేషంలో నుంచి సూర్యుడు వెళ్ళిపోతున్నాడా? మేషంలోకి అడుగు పెడుతున్నాడు, అడుగు పెడుతున్నాం. మీనంలోంచి మేషంలోకి వస్తున్నాడు. సో హ్యాండిక్యాప్ లో అదే మీనమేషాలు లెక్క అంటే పెట్టడం. మేషంలోకి రావడానికి లెక్క పెడుతున్నారు. సో అది ఇప్పుడు ఇదంతా కౌంటర్ క్లాక్ వైజ్ ఊహించుకోవాలన్నమాట మీరు. సో మీనంలోంచి మేషంలోకి అడుగు పెట్టేటప్పుడు సంక్రాంతి జరుగుతుంది. అంటే మేష సంక్రాంతి ఒక 90% ఆఫ్ ఇండియన్ క్యాలెండర్ ఇస్ బేస్డ్ ఆన్ మేష సంక్రాంతి, సౌరమానంలో చంద్రమానంలో కూడా. మేష సంక్రాంతి అనేది రిఫరెన్స్ పాయింట్ అన్నమాట. మేష సంక్రాంతి కాకుండా సంవత్సరాది జరిగేవి చాలా తక్కువ. ఒకటి కేరళలో కొంత భాగమే, ఏది అది ఓనం అని ఇంకో ఫెస్టివల్ చేస్తారు, అది వేరు. మళ్ళీ మేష సంక్రాంతి ఓనం కూడా అదే ఆ సంక్రాంతి అదే. అంటే రెండు ఫెస్టివల్స్ ఉన్నాయన్నమాట, విషు అండ్ ఓనం అని, 2 సంవత్సరాదులే. దాన్ని సంవత్సరాది ఓనం సింహ సంక్రాంతి నాడు జరిగేది. అది కాకుండా తర్వాత చూస్తే ఇంకొక వేరియేషన్ ఏంటంటే సంక్రాంతి మొదటి రోజా చివరి రోజా. మన సంక్రాంతి కూడా మేష సంక్రాంతినా? మన ఉగాది జరిగేది మేష సంక్రాంతి. తెలుగు వాళ్ళ సంక్రాంతి కూడా అదే అంటే చాంద్రమానానికి వచ్చినప్పుడు చెప్తాను దాని డీటెయిల్స్. అన్ని డిఫరెంటే కానీ మేష సంక్రాంతి రిఫరెన్స్ అన్నది కరెక్టే. కానీ మనకి ఉగాది కాదు, కాదు మన సంక్రాంతి ఉగాది కాదు. కానీ కొన్ని కల్చర్స్ లో అదే కరెక్ట్ వస్తుంది. పర్ఫెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకంటే సౌరమానంలో సంక్రాంతే సంవత్సరాది, మేష సంక్రాంతి. చాంద్రమానంలోకి వచ్చేసరికి మనం నెలలు ఎట్లా లెక్క పెడతాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే దీంట్లో ఉన్న ఒక వేరియేషన్ ఏంటంటే సంక్రాంతి జరిగేది మాసంలో చివరి రోజా మొదటి రోజా అనేది. సో తమిళులకి మాసం అంతం అవుతున్నప్పుడు మొదలవుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకంటే దేన్నైతే బెంగాలీ వాళ్ళు వైశాఖం అంటారు, పొయిలా బైశాఖ్ అంటారు, అంటే సంవత్సరం అప్పుడు స్టార్ట్ అవుతుంది. తమిళులు చైత్రం అంటారు. ఎందుకంటే చైత్రం నాడు తమిళులకి ఆ రోజు మాసం మొదలవుతుంది, వాళ్ళకి బెంగాలీ వాళ్ళకి అయిపోతుంది. సో ఆ సంక్రాంతి జరిగిన తర్వాత రోజు నుంచి వైశాఖం అన్నట్టుగా వాళ్ళు లెక్క పెడతారు. కాబట్టి వైశాఖం మొదటి సంవత్సరం అంటారు అన్నమాట. కాకపోతే అదే ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు అదే టైంని బెంగాలీ వాళ్ళు వైశాఖం అంటే తమిళ వాళ్ళు చైత్రం అంటారు. అది ఆ మొదటి రోజు కాదా చివరి రోజు అనే దాన్ని బట్టి వేరియేషన్ ని బట్టి వస్తుంది. అంటే మాసాలు అవే, లెక్కలవే, చిన్న చిన్న వేరియేషన్లు అనమాట, అంతే. చూసే విధానం వేరేగా ఉంది, చూసే విధానం వేరే. అంటే అక్కడ ఉన్న పండితుడు ఎట్లా రాశాడు, ఏ కన్వెన్షన్ ఫాలో అవుతున్నాడు, అది అంతే. సో ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎలిప్స్ మూలంగా కొన్ని నెలల్లో సూర్యుడు అక్కడ ఎక్కువ రోజులు ఉంటాడు. అంటే పెరిహీలియన్ ఎపిహీలియన్ అంటే దగ్గరగా ఉన్నప్పుడు తొందరగా కదులుతాడు కాబట్టి యాంగిల్ ఎక్కువగా మారుతుంది, కాబట్టి టైం తక్కువ ఉంటుంది. దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ దూరం తిరగాలి కనుక యాంగిల్ స్లోగా ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. సో బెంగాలీ వాళ్ళు ఇప్పుడు అక్కడున్న మాసాల లెక్క సౌరమానంలో మా దినాల లెక్క అనమాట. అది ఎన్ని రోజులు ఉంటాయి అనేది ఏప్రిల్ అంటే చైత్రం కానీ వైశాఖ అది 30 నుంచి 31 రోజుల దాకా ఉంటుంది. అది అక్కడ ఉన్న దాంట్లో నంబర్ ఆఫ్ డేస్ అనేది ఇచ్చాను. తర్వాత ఇక్కడి నుంచి చాంద్రమానం దగ్గరికి వెళ్ళేటప్పుడు చంద్రుని గురించి మనం కొన్ని డీటెయిల్స్ చూద్దాం. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి అంటే చంద్రుడు చెప్పినవన్నీ మన సౌరమానం కింద లెక్కేయాలి కదా. క్యాలెండర్స్ బెంగాలీ వాళ్ళు వీళ్ళందరూ తమిళులు అందరూ ఫాలో అయ్యేదంతా అది సౌరమానం, అన్ని సౌరమానాలే అని తెలుగు వాళ్ళకి వస్తున్నాం. చాంద్రమానం గురించి చెప్పేటప్పుడు ఏంటంటే కొన్ని డీటెయిల్స్ చూద్దాం మనం. ఏది చంద్రుడు భూమి చుట్టూ ఎట్లా తిరుగుతున్నాడు అనేది ఇంతకుముందు చెప్పాను. ఏది భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ ప్లేన్ ని ఎక్లిప్టిక్ ప్లేన్ అంటారు అనమాట, అంటే ఎర్త్ ఆర్బిట్ చేసే ప్లేన్ ని. చంద్రుడు మన చుట్టూ తిరిగే ప్లేన్ ని మూన్ ఆర్బిట్ అనుకుంటే దానికి ఎక్లిప్టిక్ కి 5 డిగ్రీల ఇంక్లినేషన్ అంటే దానికి వంగి ఉంటుంది.
అది కూడా భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి. అవును. సో అంటే ఇప్పుడు ఈ మీకు చూస్తే తెలుస్తుంది కదా, అలాగే ఈ 23 degrees అనేది ఇంక్లినేషన్ ఆఫ్ ఎర్త్స్ రొటేషన్ యాక్సిస్, అది ఏది మన ఎక్లిప్టిక్. సో ఇలా జరుగుతున్నప్పుడు తర్వాత ఇంకొకటి ఇట్ ఆల్సో, ఇప్పుడు ఇక్కడ చూపించండి చూడండి, వంగి ఉంటుంది అనమాట. ఆ ప్లేన్కి ఒక ప్లేన్కి ఇంకో ప్లేన్ వంగి ఉంటుంది, ఏది 5 degreesలో. ఇట్ ఆల్సో ప్రిసెసెస్, అంటే బొంగరం జరిగినట్టుగా ఆ కిందకి పైకి 18 ఏళ్లలో ఆ కింద ఉన్నది కాస్త పైకి వెళ్ళి కిందకి తిరుగుతుంది అన్నమాట. అది ఇంకో ఇప్పుడు ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే, అమావాస్య పూర్ణం అనేది ఎట్లా వస్తుంది అంటే, చంద్రుడు ఆపోజిట్ సైడ్ ఆఫ్ సూర్యుడు ఉన్నప్పుడు పౌర్ణమి వస్తుంది. అలాగే చంద్రుడు గనక భూమికి సూర్యుడికి మధ్యలో ఉంటే అమావాస్య అవుతుంది. ఈ తిరిగే ప్లేన్ ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ అవుతుందంటే, ఎక్లిప్టిక్ ప్లేన్ని చంద్రుడు తిరిగే ప్లేన్ ఎప్పుడు ఇంటర్సెక్ట్, దాన్ని అసెండింగ్ నోడ్ డిసెండింగ్ నోడ్ అంటారు వెస్టర్న్ ఆస్ట్రానమీలో. కృష్ణపక్షం కాదు కృష్ణపక్షం శుక్ల, దాని గురించి వస్తాను. కానీ ఇప్పుడు అసెండింగ్ నోడ్ అంటే నేను ఇక్కడ జామెట్రీ గురించి చెప్తాను. అది అసెండింగ్ నోడ్ డిసెండింగ్ నోడ్ ఏమిటంటే, దాన్ని మన వాళ్ళు రాహుకేతులను 2 గ్రహాలు డిఫైన్ చేశారు. అది ఎందుకు అంటే ఇట్స్ వర్చువల్ గ్రహాలు అనమాట, నిజంగా లేవు. ఎందుకంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ టు కీప్ ట్రాక్ ఆఫ్ అసెండింగ్ నోడ్ అండ్ డిసెండింగ్ నోడ్. ఎందుకు అవసరమయ్యే అసెండింగ్ నోడ్ డిసెండింగ్ నోడ్లు? టు కీప్ ట్రాక్ ఆఫ్ ఎక్లిప్సెస్, చంద్రగ్రహణం సూర్యగ్రహణాన్ని ప్రెడిక్ట్ చేయాలి. పీరియాడికల్గా వస్తాయని తెలుసు మనకి. కాకపోతే ఇలా మామూలుగా ఈ లెక్కలేయడానికి దాన్ని గ్రహణం, ఆ అసెండింగ్ నోడ్ డిసెండింగ్ నోడ్ని ఒక గ్రహంలాగా ఊహించుకుంటే వాటి మూమెంట్ని లెక్క కట్టడం ఈజీ అవుతుంది అనమాట. అది కూడా భూమి చుట్టూ ఈ నోడ్లు సర్క్యులర్ బికాస్ ఆఫ్ ద ప్రిసెషన్, అండ్ ఇది చుట్టూ భూమి కూడా తిరుగుతుంది కాబట్టి ఒక సర్క్యులర్ డైరెక్షన్లో 2 తిరుగుతూ ఉంటాయి అన్నమాట, అసెండింగ్ డిసెండింగ్ నోడ్లు. అంటే రాహుకేతు అనే 2 గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగా. అది వాటిని ప్రెడిక్ట్ చేయడానికి. సో ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సైడీరియల్ పీరియడ్కి సినాడిక్ పీరియడ్కి తేడా. అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 27 రోజులు పడుతుంది. అలాగే మొత్తం ఒక అమావాస్యకి మధ్య తేడా 29.5 రోజులు, అంటే 2 రోజులు తేడా ఉంది. ఎందుకంటే తిరిగి అక్కడ తన భూమి చుట్టూ తిరిగాడు, కానీ ఇంకొంచెం ముందుకెళ్ళింది భూమి సూర్యుని దాటేసి ఆర్బిట్లో. కాబట్టి మనం తెలియటానికి ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా పడుతుంది. అంటే ముందు మనం చూసిన మనకి అమావాస్య రావడానికి, ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళాం కాబట్టి. అది ఈ సైడీరియల్ పీరియడ్కి సినాడిక్ పీరియడ్కి తేడా తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఈ మన లెక్కల్లోని. సో మనం ఇప్పుడు అమావాస్య ఎట్లా వస్తుందనేది మనం ప్రతిదీ మన క్యాలెండర్లో ఏంటంటే 3 dimensions ఆర్ రెడ్యూస్ టు 2 dimensional మోడల్. ఈ 360 degreesలోనే తిరుగుతూ ఉండాలి. నాన్ యూనిఫార్మిటీ అవన్నీ ఎందుకు వస్తాయంటే, మామూలుగా ఒక 3 dimensionalలో యూనిఫామ్గా ఉన్నదైనా సరే ప్రొజెక్షన్ చూస్తున్నాం కాబట్టి ఒక నాన్ యూనిఫామ్ వెలాసిటీ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ అమావాస్య రెండింటి మధ్యలో వచ్చినప్పుడు జరుగుతుందని చెప్పాను. అట్లాగే పౌర్ణమి ఆపోజిట్ సైడ్ ఉన్నప్పుడు వస్తుంది. ఇది మనకందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి మీద పడుతుందా ఇప్పుడు ఇట్లా? అదే ఇంతకు ముందు బికాజ్ ఆ ఇంక్లినేషన్ అనేది చెప్పాను చూసారా, సూర్యుని ఆర్బిట్ అని చంద్రుని ఆర్బిట్ భూమి చుట్టూ అనేది మన ఎక్లిప్టిక్ కి 5 degrees తేడాలో ఉంది. దాని మూలంగా పడుతోంది. అంటే మనకేమో క్లియర్ గా కనపడుతుంది, అందుకని మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు అసెండింగ్ నోడ్ డిసెండింగ్ నోడ్ ఎందుకు అన్నాను అంటే, ఆ 2 ప్లేన్లు ఇంటర్సెక్ట్ అయినప్పుడు పర్ఫెక్ట్ గా మీరు చెప్పిన లైన్ వస్తుంది, అప్పుడు గ్రహణం జరుగుతుంది. లేదంటే గ్రహణం జరగదు. అంటే ఈ 2 ప్లేన్లు ఇంటర్సెక్ట్ అది మన ఊహ. అట్లాగే ఇది పూర్ణిమ గురించి తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఏమిటంటే తిథులు.
తిథి అంటే ఏమిటి అంటే మనకి పాడ్యమి విధియ తిథి అని చెప్పుకున్నాం. అంటే మనం ఇంత చాంద్రమానంలో లెక్క ఏమిటంటే మన సాంప్రదాయం అమావాస్య నుంచి అమావాస్య అంత మాసం. ఇండియాలో 2 రకాల మాసాలు ఉన్నాయి, అమావాస్య అంత మాసాలు, పూర్ణిమ అంత మాసాలు. అంటే నార్త్ ఇండియా వాళ్ళంతా పూర్ణిమంత మాసాల సాంప్రదాయం ఫాలో అవుతారు. 15 రోజులు లేట్గా ఉంటారు. 15 రోజులుగా ముందు పూర్ణిమ స్టార్ట్ అవుతుంది అనుకుంటాను, లేట్గా అంటే అదేనండి. ఎట్లా అయినా మన కానీ రిఫరెన్స్ పాయింట్ మాసానికి సంక్రాంతి, దాని దగ్గరికి వస్తాను. కానీ ఇక్కడ తిథి అనేది ఎట్లా లెక్క పెడతామంటే 360 డిగ్రీలు రావాలి. ఇది ఒక అమావాస్య నుంచి ఇంకో అమావాస్యకి రావాలి అంటే 12 డిగ్రీల తేడాతో 30 రోజులుగా విభజించారనమాట. 30 తిథులు, నిజానికి 30 రోజులు కాదు, ఒక్కొక్కటి 12 డిగ్రీల తేడా. అది 24 గంటలే ఉండాలని లేదు, మనకి దాదాపు 29.5 రోజులు గనక దాన్ని 30తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది, ఒక తిథి ఎంత అవుతుంది. కాకపోతే అది యూనిఫామ్ లేకపోవడం మూలంగా కొన్ని 24 గంటల కన్నా 26 గంటల దాకా అవుతాయి అన్నమాట. కొన్ని 19 గంటలే ఉంటాయి. అది పైగా రోజు పొద్దున్నే స్టార్ట్ అవ్వాలని ఏం లేదు, ఎప్పుడో మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి ఇంకో రోజు తర్వాత మధ్యాహ్నం అంతా కూడా తిథి అయిపోవచ్చు. ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది. ఈ పండుగలు కూడా ఒక రోజు ఈ రోజు చేసుకుంటారు, ఒక రోజు రేపు చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది మనకి ఈ రోజు పాడ్యమి అయిపోయింది, మనకు నిన్నే వచ్చిందన్నారు, ఇండియాలో ఈ రోజు వచ్చిందన్నారు. అదే ఎందుకంటే ఇప్పుడు ఇండియాలకి టైం వైజ్ ఇక్కడ మనం అమావాస్య ఇవి చూస్తున్నాం కనుక లాంగిట్యూడ్ తో డిఫరెన్స్ రాదు. తిథి అనేది ఇండియాలో ఎప్పుడు జరుగుతుందో అమెరికాలో కూడా అప్పుడే జరుగుతుంది. కాబట్టి మనం మన ఈ టైం డిఫరెన్స్ ఏమి రాదనమాట. అది సో ఇప్పుడు 12 డిగ్రీల తేడాతో ఒక్కొక్క తిథి మారుతుందండి, అంతే. సో ఇది అర్థమైంది కదా. తర్వాత నెక్స్ట్ మాసం అనేది ఎట్లా చెప్తున్నాము అనేది ఇప్పుడు తెలుగు దాంట్లోకి వచ్చాము. తెలుగు అంటే మనం ఒక్కడమే కాదు చంద్రమానం ఫాలో అయ్యేది. మనతో పాటు ఈ రోజు ఉగాది చేసుకునేది మహారాష్ట్ర వాళ్ళు గుడిపాడవ అంటారు, గోవా మహారాష్ట్ర వాళ్ళు. మణిపూర్ వాళ్ళకి ఏదో ఏంటో ఇంగ్లీష్లో చదివాను, నొజీబు నోంగుమాని, సజీబు నోంగుమాని. కాశ్మీర్ వాళ్ళది నవరి అనమాట, నవరాత్రి. అంటే వాళ్ళు చేసే పండగలను బట్టి పేర్లు పెట్టారు. అది రాజస్థాన్ వాళ్ళ తాప్నా అని ఒకటి ఉంది, సింధీ వాళ్ళు చైతీ అంటే చైత్ర చంద్రుడు అనేది. ఇది సో ఇక్కడ మనం ఏంటంటే చూసేది మాసం అనేది ఏం చేస్తున్నప్పుడు, చైత్ర మాసం అనేది ఎందుకు అంటున్నాము మనం, సూర్యుడు మీనరాశిలోంచి మేషరాశిలోకి అడుగు పెడుతున్నాడు. అక్కడ మీరు ఆ గ్రీన్ సర్కిల్ చూస్తే పైన గీతలు గీశారు, ఏంటి అమావాస్య రోజులు, అమావాస్య రోజులు గ్రీన్ లో గీతల. అంటే చైత్రం అనేది ఇప్పుడు వైశాఖ ఉంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 2 గీతల మధ్య ఉండేది ఆ 2 అమావాస్యలు అనమాట. మన మాసం అనేది అమావాస్య నుంచి అమావాస్య దాకా లెక్కేసినప్పుడు ఆ మాసంలో ఏ మాసంలో అయితే వృషభ సంక్రాంతి జరుగుతుందో అది వైశాఖ మాసం, అట్లా లెక్కేశారు మనం. అంటే ఒక సాధారణంగా ఒక అమావాస్యకి మధ్య ఒకటే సంక్రాంతి జరుగుతుంది. ఇది 29.5 రోజులు, అది 30 రోజులు, 365 డివైడెడ్ బై 30 కాబట్టి కొంచెం ఎక్కువ. కాబట్టి సాధారణంగా ఒక మాసంలో ఒక అమావాస్య మధ్య ఒక సంక్రాంతి జరుగుతుంది. సో అమావాస్య సంక్రాంతి అది సీక్వెన్స్ అనమాట. కాబట్టి సంక్రాంతి ఎప్పుడు జరుగుతుందో అది ఆ మాసంగా లెక్కేసాం. ఈ సంక్రాంతికి ఎందుకు ట్యాగ్ చేసామంటే, మనం లేకపోతే 29.5 రోజులు 12 మాసాలు అయితే 354 రోజులే అవుతున్నాయి. కాబట్టి సంవత్సరం నిజంగా ఎట్లా కరెక్ట్ చేయాలి అనే దాన్ని బట్టి వచ్చింది అది. ఇప్పుడు మనం మేష సంక్రాంతి బేస్డ్ గానే మన ఉగాదులన్నీ, మన సంవత్సరాదులన్నీ జరుగుతుంటాయని చెప్పాను. డిఫరెంట్ గా జరిగేది ఎక్కడంటే తులా సంక్రాంతి, గుజరాత్ వాళ్ళు దీపాల తర్వాత రోజు వాళ్ళు సంవత్సరాలు చేసుకుంటారు. తర్వాత కర్కాటక సంక్రాంతి గుజరాత్లోని, ఒరిస్సాలోను కేరళలోను గుజరాత్లోను 2 డిఫరెంట్ సంప్రదాయాలు ఉన్నాయి. కథియవాడ రీజన్ లో కర్కాటక సంక్రాంతి అన్నమాట, ఆషాఢ మాసంలో మొదలవుతుంది.
ఇక్కడ నుంచి తర్వాత మన ఒక మాసాల గురించి చెప్పుకున్నాం. అలా పండుగలు ఈ మన మాసాలను బట్టి ఫిక్స్ చేశారు. అంటే ఈవెన్ సౌరమానంలో ఉన్న వాళ్ళు కూడా ఇవే ఫాలో అవుతారు. నవమి మన చంద్రమానం నుంచి వచ్చే తిథులన్నీ అది అక్కడ పండగల లిస్ట్ ఒకటి ఇచ్చాం అనమాట. రైటర్ సైడ్ మీరు ఇందాక గుజరాత్ వాళ్ళు తులా అటువైపు స్టార్ట్ చేస్తాను గుర్తొచ్చింది. వాళ్ళంతా బిజినెస్ పీపుల్ కదా, ప్రకృతి ప్రజలమి, వాళ్ళేమో బ్యాలెన్స్ చేస్తారు అన్నమాట. అంటే బిజినెస్ పీపుల్ రైట్, అంటే దీపావళి తర్వాత అది. సో ఇప్పుడు అధిక మాసం అనేది పదం విన్నాం, చాలా మంది అడుగుతుంటారు అధిక మాసం ఎందుకు జరుగుతుందని. ఒక ఎగ్జాంపుల్తో సహా చూపించాను ఇక్కడ. ఆ భీష్ముడి దగ్గర ఆ భీష్ముడి సంగతి కూడా చెప్తాను. ఇప్పుడు అధిక మాసం అనేది ఇక్కడ ఎట్లా వస్తుందని చూడండి ఒకసారి. అక్కడ దాదాపు మనకి 5 ఏళ్లకు 2 సార్లు వస్తుంది అనమాట. అది ఈ జూన్ అధిక మాసం, అధిక ఆషాఢం జరుగుతుంది. అది ఆషాఢం అంటే అక్కడ ఎక్కడ జరుగుతుందో చూడండి. ఇక్కడ మీ మిథున రాశి దగ్గర కదా, అక్కడ అధిక ఆషాఢం అని పెట్టాను అక్కడికి మిథున రాశిలో. ఎందుకంటే ఆ 2 అమావాస్యల మధ్యలో అసలు సంక్రాంతి లేదు. ఏ 2 అమావాస్యల మధ్య అయితే అమావాస్య ఉండదో అది అధిక మాసం. దాన్ని తర్వాత దాన్ని నిజమాసం అంటారు అనమాట. మిథునంలో లేదు కదా, అక్కడ మిథునంలో లేదు కాబట్టి ఆ 2 అమావాస్యల మధ్య ఉన్న టైంని అధిక ఆషాఢం అన్నాం. ఆ కర్కాటక సంక్రాంతి అనేది తర్వాత అమావాస్యలో జరిగింది కదా, అందుకని అది నిజంగా ఆషాఢం అనమాట. కర్కాటక సంక్రాంతి ఏ మాసంలో ఎప్పుడు జరుగుతుందో అది ఎప్పుడు ఆషాఢమే. కర్కాటక సంక్రాంతి అధిక ఆషాఢం అనేది అంటే తర్వాత ఆషాఢం వస్తుంది కనుక రాబోయేది ఆషాఢం కాబట్టి దీన్ని అధిక ఆషాఢం అన్నారా? అంతే. లేకపోతే లెక్క ప్రకారం దీన్ని అధిక జ్యేష్ఠం అని కూడా అనొచ్చు, జ్యేష్ఠానికి ఎక్స్టెన్షన్ కాబట్టి. ఎట్లా అనుకున్నా అదే, కాకపోతే కన్వెన్షన్ తర్వాత ఏమొస్తుందో అంతేలేండి. అంటే ఇక్కడ ఆల్రెడీ సంక్రమణం జరిగింది కాబట్టి ఆషాఢంలోకి వెళ్ళాలి లెక్క ప్రకారం, కానీ వెళ్ళలేదు, ఇంకా అక్కడ ఆగిపోయింది. అదే ఇప్పుడు మనకి పంచాంగంలో చూస్తే కనుక మీరు సంక్రాంతి అనేది ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైం అనమాట, డ్యూరేషన్ కాదు. ఇప్పుడు జూన్ 15 ఉదాహరణ ఇక్కడ చూసారా, మిథున సంక్రాంతి 5 గంటల 11 నిమిషాలకి జరిగితే 7 గంటల 35 నిమిషాలకి ఇది జరిగింది అనమాట, అమావాస్య వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకా అమావాస్య వచ్చింది, తర్వాత సంక్రాంతి వచ్చింది. జూన్ 15, 16 అంటే చాలా దగ్గరగా వస్తాయి అన్నమాట అవి. అది అంటే ఇవన్నీ ఇండియన్ స్టాండర్డ్ టైంలో. మనకి అధిక మాసమే కాకుండా క్షయమాసం అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఆపోజిట్. అది ఎందుకు జరుగుతుందంటే కొన్నిసార్లు ఇంతకుముందు చెప్పినట్టుగా బికాస్ ఆఫ్ నాన్ యూనిఫార్మిటీ 29.2 నుంచి 29.8 డేస్ దాకా ఉంటుంది. ఏది అమావాస్యకి మధ్య తేడా. సంక్రాంతులు అప్పుడప్పుడు తొందరగా వస్తాయి. వచ్చినప్పుడు ఒకటే 2 అమావాస్యలో మధ్య 2 సంక్రాంతులు జరుగుతాయి. చాలా అరుదుగా జరిగే విషయం ఇది. అంటే క్షయమాసం 19 ఏళ్లకు కానీ రాదు అనమాట, షార్టెస్ట్. కొన్నిసార్లు 140 ఏళ్ల దాకా రాదు. కాబట్టి ఎప్పుడోసారి జరిగేది క్షయ సంక్రాంతి. ఆ ఎగ్జాంపుల్ 2 చూపించాను ఇక్కడ. ఒకటి 1963లో జరిగింది. 63లో ఉదాహరణకి అక్కడ తులా రాశిని చూసారా, అక్కడ ఒక అధిక మాసం వచ్చింది. ఎందుకంటే ఆ తులారాశి దగ్గర అధిక కార్తీకం ఉంది. అది అధిక కార్తీకం అది. ఎందుకంటే అక్కడ సంక్రాంతి జరగలేదు, కొంచెం అమావాస్య అటు వెళ్ళాల్సింది ఇటు వచ్చింది అనమాట. కాబట్టి అది దాటగానే ఆ 2 అమావాస్యల మధ్య 2 సంక్రాంతులు జరిగాయి. ఏది వృశ్చిక సంక్రాంతి ఒకటి, ధనుసు సంక్రాంతి జరిగాయి. కాబట్టి అది క్షయమాసం అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు దాన్ని ఏ మాసం అనాలి, 2 జరిగి మామూలుగా ఈ మాసంలో ఈ సంక్రాంతి జరిగితే ఆ మాసం అన్నాం. కాబట్టి ఇక్కడ అధిక కార్తీకం క్షయమార్గశిరం లెక్కది వాళ్ళది. దాన్ని ఇంకొక పేరు ఏమిటంటే కార్తీక మార్గశిరం అంటారు. అంటే ఫస్ట్ మొదటి పక్షం కృష్ణపక్షం ఒకటి ఇది చేసి తర్వాత అట్లా చేయడం అనేది. సో ఈ ఇంకొక మన
ఇదేంటంటే పండుగలు అనేవి ఎప్పుడు చేయాలి, అధిక మాసంలో చేయాలా నిజ మాసంలో చేయాలంటే సాధారణంగా నిజ మాసంలో చేస్తారు. అధిక మాసంలో అంటే ఇప్పుడు ఏదో కార్తీకంలో ఇది ఆశ్వయుజంలో ఈ దీపావళి సంవత్సరం ఆషాఢం వచ్చింది, అధిక ఆషాఢం వచ్చింది కాబట్టి ఆ టైంలో చాలా చాలా పండుగలు అన్ని వాయిదా అవుతున్నాయి. పండుగలు అంటే అది సాధారణంగా ఆషాఢంలో పండుగ ఆషాఢంలో ముహూర్తాలు లేవని చెప్పి ఈసారి కొంచెం గొడవ అయింది. అన్ని ముహూర్తాలకి ఈసారి ప్రాబ్లం అధిక ఆషాఢం. అంటే ప్రాక్టికల్ ప్రాబ్లం అనమాట. అంటే మనకి చాదస్తంలా కనిపిస్తుంది కానీ అంటే పెళ్లిళ్ళకి కాకుండా ఈ మిగతా వాటికి కూడా ఇప్పుడు తదినం లాంటిది ఆషాఢంలో పోతే ఇట్లా వస్తే ఎప్పుడు పెట్టాలి అంటే అధిక మాసంలో పోతే అధిక మాసంలో కనుక వస్తే పెట్టాలంటారు, లేదంటే నిజ మాసంలో పెట్టాలంటారు అనమాట. మీరు అలా ఇఫ్ దెన్ ఎల్స్ రాసుకోవచ్చు ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు. ఇంకొక ఎగ్జాంపుల్ ఈసారి ఇంకొకటి ఏంటంటే ఈ క్షయమాసం వచ్చినప్పుడు అటుపక్క ఒక అధిక మాసం ఇటుపక్క ఒక అధిక మాసం సాధారణంగా వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఇప్పుడు మనం 1963 జ్యేష్ఠం నుంచి మొదలు పెడితే అక్కడ పాల్గొన తర్వాత మళ్ళీ అధిక చైత్రం వచ్చింది 2 మాసాలు దాటిన తర్వాత. ఇప్పుడంటే మేషరాశి దగ్గర చూడండి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ 1983లో జరిగింది, దాని తర్వాత క్షయమాసం అనేది జరగలేదు. ఇది ధనుస్ సంక్రాంతి తర్వాత అంతవరకు మార్గశిరం బాగానే ఉంది కానీ 2 సంక్రాంతులు జరిగాయి, పుష్య సంక్రాంతి ఒకటి, మకర సంక్రాంతి ఒకటి, కుంభ సంక్రాంతి ఒకటి. అందుకని ఆ మాసం పుష్యమాఘం అయిపోయింది, అంటే సగం పుష్యం సగం మాఘం అయింది. దాని తర్వాత అధిక పాల్గొనం మళ్ళీ నిజ పాల్గొనం. అది అంటే ఒక మనం క్యాలెండర్లో చూసినప్పుడు అది గుర్తుపట్టాలంటే ఒక అమావాస్య 2 సంక్రాంతులు ఒక అమావాస్య ఇది ఉంటే క్షయమాసం, ఒక సంక్రాంతి 2 అమావాస్యలు ఒక సంక్రాంతి ఉంటే అధిక మాసం. లేదంటే మామూలుగా అయితే సంక్రాంతి అమావాస్య ప్యాటర్న్ ఫాలో అవ్వాలన్నమాట. అది తర్వాత ఇంతకుముందు చెప్పిన ఇదేంటంటే 23 డిగ్రీలు వంగి ఉండునని చదువుకున్నాం కదా చిన్నప్పుడు, భూమి ఇరుసువలే అని. అంటే రొటేషన్ ఆఫ్ ఎక్లిప్టిక్ కి ఇది 23 డిగ్రీలు ఉంటుంది. ఇది అంటే ఎక్కడున్నా సరే అది ఒకవైపే చూస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి మన ధ్రువ నక్షత్రం పోల్ స్టార్ వైపు అది ఆ లైన్ ఎట్లా గీస్తే ఆ పోల్ స్టార్ దగ్గర ఆకాశంలో ఎండ్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ ఈ ప్రిసిషన్ గురించి ఇంతకుముందు మాట్లాడాం మనం. ఏంటంటే ఇంతకుముందు ఆ రొటేషన్ ఆఫ్ యాక్సెస్ అనేది ఈ ప్రిసెస్ అవుతుంటుంది. అంటే బొంగరం తిరిగినట్టు అక్కడ ఒక బొంగరం బొమ్మ చూపించాను చూసారా, ఇది అంటే బహుశా చిన్నగా ఉంది కనిపించట్లేదేమో. సో ఈ రొటేషన్ యాక్సిస్ 21,000 ఏళ్లకు ఒకసారి తిరుగుతూ ఉంటుంది విత్ పీరియడ్ ఆఫ్ 21,000 years. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే మా హిస్టరీ మీద ఒకప్పుడు సో దీంతో ఈ ఈక్వినాక్స్ అనేది మారుతూ ఉంటుంది. అంటే ఒక ఆర్బిట్ మీద ఇప్పుడు అదే పాయింట్ దగ్గర రాదు. మీ పెరిహీలియన్ అపీల్ అంటే దూరంగా ఎప్పుడు ఉంటుందో ఈ సంవత్సరంలో ఇక్కడ ఉంటే ఒక క్వార్టర్ పీరియడ్ అంటే 5,000 ఏళ్ల తర్వాత పూర్తిగా 90 degrees డిఫరెంట్ ప్లేస్లో వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ చేంజ్. అంటే దానికి అందుకనే ఇప్పుడు సైడీరియల్ ఇయర్ అంటారు. సైడీరియల్ ఇయర్ అంటే సూర్యుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళి కరెక్ట్గా అదే భూమి ఒక చోటు నుంచి ప్రిసైజ్గా అదే పాయింట్కి వస్తే సైడీరియల్ ఇయర్. కానీ ట్రాపికల్ ఇయర్ అంటే ఏంటి, మనం ఎందుకు అసలు ఇయర్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాం, సీజన్స్ని. అప్పుడు అదే జనవరిలో ఉంటే చల్లగా ఉండాలి కానీ ఇప్పుడు ఏదో 1000 ఏళ్ళ తర్వాత సమ్మర్ అయిపోయింది అనుకోండి, అవ్వకూడదు కదా. ఈ ప్రిసెషన్ మూలంగా కొంచెం జరుగుతుంది అది. దాన్ని అకౌంట్ చేస్తే ట్రాపికల్ ఇయర్ అంటారు. అంటే ఇప్పుడు 365.256.24 అదేదో చిన్న యాక్యురసీ తేడాలాగా అనిపిస్తుంది మనకి. కానీ చాలా సంవత్సరాలు అయితే వాతావరణం మనకి ఎక్కువ తేడాలు అది ఆ 365.24 మనం ఇప్పుడు ఫాలో అయ్యేది. అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ప్రిసెషన్ కొంచెం ముందే జరుగుతున్నాం కాబట్టి సైడీరియల్ ఇయర్ అంటే కరెక్ట్ గా సెంటర్ మళ్ళీ అదే రొటేషన్ లో వచ్చే ప్లేస్ అన్నమాట. దీని సిగ్నిఫికెన్స్ అంటే మునుపు వాళ్ళు అప్పుడు ఏం అబ్జర్వేషన్స్ అనేది చేశారో కొన్ని అప్పుడప్పట్లో 1000 సంవత్సరాలకి మా హిస్టరీ చదివేటప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు అన్న దాన్ని మీనింగ్ ఎట్లా డిస్ఫర్ చేయాలి అనేది.
ఇట్లాగే సైడీరియల్ ఇయర్, ట్రాపికల్ ఇయర్ లాగే సైడీరియల్ డే సినాడిక్ డే అంటే దాని అక్కడ కొంచెం మీరు నిశితంగా గమనిస్తే తెలుస్తుంది అనమాట. అంటే మనం దీని గురించి మాట్లాడుతున్నాం కనుక చెప్తున్నాను. మామూలుగా ఒక సోలార్ డే అంటే అదే సూర్యోదయం వచ్చి లేదంటే సూర్యుడు నడినెత్తి నుంచి ఇప్పుడు నడినెత్తికి 24 గంటలు. దూరంగా ఉన్న నక్షత్రాలు మీకు అదే పొజిషన్లో కనిపించాలంటే 23 గంటల 56 నిమిషాలు. దాన్ని సైడీరియల్ డే అంటారనమాట. అంటే నిజంగా ఒక్కసారి భూమి సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి 366 సార్లు తిరుగుతుంది, 365 సార్లు కాదు. దాని మూలంగా మనకి 365 సూర్యోదయాలు వస్తాయి. సో ఈ యొక్క అడిషనల్ దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనం ఇంకొక మన సంస్కృతి, ఎందుకంటే ఒకటే సూర్య సిద్ధాంతం అని చెప్పాను కదా, అక్కడి నుంచి పుట్టిందే. బౌద్ధులు దాన్ని ఇంకొక రకంగా క్యాలెండర్ని పెట్టుకున్నారు. అంటే మనం ఇప్పుడు సిలోన్లోను, తర్వాత బర్మా, కంబోడియా, థాయిలాండ్ వాళ్ళు కొంచెం సింప్లిఫై చేసుకున్నారు. ఏం చేసుకున్నారంటే మెటానిక్ సైకిల్ అని జూయిష్ వాళ్ళు, బాబిలోనియన్ వాళ్ళు ఫాలో అయ్యేది ఉంది. 19 ఏళ్లలో అక్కడ సినాడిక్ మంత్స్ అని రాశాను, 235 సినాడిక్ మంత్స్. అంటే అమావాస్యకి మధ్య ఏ సినాడిక్ మంత్ అది 19 ఏళ్లలో ట్రాపికల్ ఇయర్స్, అంటే మనం ఈరోజు ఫాలో అయ్యే ఇయర్లో 6939 రోజులు అవుతాయి. 235 సార్లు తిరిగినప్పుడు కూడా కరెక్ట్గా 6939 రోజులు అనమాట. రెండు మ్యాచ్ అవ్వాలి. 235 సార్లు అంటే ఏమిటది? మన మాసానికి 12 నెలలు లెక్కేసుకుంటే 7 అధిక మాసాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు జూయిష్ వాళ్ళు, బాబిలోనియన్ వాళ్ళు ఫాలో అయ్యే అధిక మాసం అది. బౌద్ధమానంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ మెటానిక్ సైకిల్ని తీసుకుని చైత్ర, వైశాఖ ఇవన్నీ దాంట్లో పెట్టేసి ఆ రెండింటి సమన్వయం అనుకోవచ్చు మీరు. అంటే వాళ్ళు ఏం చేశారు, జ్యేష్ఠ మాసంలో 30 రోజులు పెట్టేశారు అనమాట. సో 4 రకాల ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు 29 రోజులు ఉన్నవి 354 రోజులు అవుతాయి. 29, 30 ఆల్టర్నేట్ గా 31 లేవు. ఎందుకంటే 29.5 రోజులు కనుక చంద్రుడు ఒక నెలలో 29, ఇంకో రోజు 30 అంటే దాదాపు మ్యాచ్ అవుతుంది. అలా చేస్తే కాకపోతే 12 సార్లు వెళ్తే 354 రోజులే అవుతున్నాయి. కాబట్టి టు బ్రింగ్ ఇట్ బ్యాక్ 19 ఏళ్ళు తీసుకుంటే రోజులు మ్యాచ్ అవుతున్నాయి. 7 సార్లు ఎక్కువ తిరుగుతున్నారు. కాబట్టి 7 ఎక్కడో యాడ్ చేయాలి. 7 నెలలు యాడ్ చేయాలి. కాబట్టి ఒక ఫిక్స్డ్ సీక్వెన్స్ లో యాడ్ చేస్తారు. ఫస్ట్ ఇయర్, 4th ఇయర్, 7th ఇయర్ ఇట్లాగా. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కన్వెన్షన్. ఒక మాసం అధిక మాసం వస్తుంది, ఒక మాసం యాడ్ చేస్తారు. 19 ఏళ్లలో 7 అధిక మాసాలు వస్తాయి. 7 వస్తాయి. ఇవి కాకుండా ఒక జ్యేష్ఠంలో ఒక రోజు లీప్ డే వేస్తారన్నమాట. అది వాళ్ళు అంటే అక్కడ లెక్క వేసాను చూడండి, 12 354 ఉండే రోజులు ఉండే సంవత్సరాలు, 4 384, 3 385 రోజులు సంవత్సరాలు. అయితే 6939 రోజులు అయ్యాయి బర్మాలో ఫాలో అయ్యాయి. అదంటే అది ఎట్లా వస్తుంది? 384 రోజులు రావాలంటే మామూలు ఒక అధిక ఆషాఢం ఇస్తే వచ్చేస్తుంది. 385 రోజులు రావాలంటే జ్యేష్ఠంలో 30 రోజులు. సో వేరియేషన్ వచ్చేది జ్యేష్ఠం ఆషాఢాల్లోనే. 29 రోజుల 30 రోజులు అనేది. అంటే ఇక్కడ లీప్ ఇయర్ లాగే కొన్ని సంవత్సరాల్లో 30 రోజులు వస్తాయి. కొన్ని ఆషాఢం అధిక ఆషాఢం వస్తుంది. ఎప్పుడు ఆషాఢం, ఇంకేది రాదు వాళ్ళకి. అసలు వేరే రెండు ఉంటాయి. అంటే కాకపోతే వాళ్ళు దీంతో వచ్చిన చిక్కు ఏంటంటే వాళ్ళు ఏ రోజు అయితే పౌర్ణమి, అమావాస్య అంటారో కొంచెం ఆఫ్ అవుతుంటుంది. వాళ్ళు పైగా సంవత్సరాది వాళ్ళకి మేష సంక్రాంతి అంటారు. నిజంగా గోల సంక్రాంతి రోజు నెల మొదలవదు. అంటే ఒక నెల ఒక సంవత్సరంలో ఉంటే ఇంకా తర్వాత సగం ఈ సంవత్సరంలో ఉంటే సగం తర్వాత సంవత్సరంలో. అంటే అది ఇంకెక్కడా లేదన్నట్టు. అంటే మన మామూలుగా ఇంకెక్కడైనా క్యాలెండర్లో ఒక నెల అయిపోతే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. బౌద్ధమానంలో సంవత్సరం ఒక నెల మధ్యలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక సంవత్సరం చెప్పేటప్పుడు అది కూడా చెప్తారన్నమాట. అంటే కొన్ని ఒక మాసం రెండుగా స్ప్లిట్ అవుతుంది. ఒకటే మాసం అయినా
ఈ సంవత్సరం ఆ ఈ సంవత్సరం సంవత్సరంలో ఉన్న మాసం ఆ సో సంవత్సరం ఇప్పుడు ఫాలో అవుతున్నారా ఈ బౌద్ధ మతాన్ని వీళ్ళు? అంటే వాళ్ళు అది థాయిలాండ్, కంబోడియా అంటే మనలాగే ఫర్ రిలీజియస్ పర్పసెస్ Local మామూలుగా అందరూ ఫాలో అయ్యేది గ్రెగోరియన్ క్యాలెండరే కానీ వాళ్ళ లెక్కది. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నీ ఒక సిద్ధాంతం నుంచి పుట్టిన పిల్లలు ఇవన్నీ కొంచెం కొంచెం వేరియేషన్తో. అంటే ఇంత ఒక ఎక్కడి సిలోను ఎక్కడి కంబోడియా చూడండి, ఇంత విస్తృతమైన ప్రదేశంలో మనం ఒకటే సిస్టమ్ని ఫాలో అవుతున్నాం అంటే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. మనకి తెలిసింది ఒక ఉగాదే, మన మామూలుగా అంతకన్నా ఎక్కువ ఊహించాం మనం, కానీ ఒకసారి తగ్గుతూ ఉంటే ఇన్ని విషయాలు బయటపడతాయి. తర్వాత మనం ఇంకొక పదం విన్నాం, అదేంటంటే ఇంతవరకు నేను సూర్యోదయం ఎప్పుడవుతుంది, సూర్యాస్తమయం ఎప్పుడవుతుంది, ఇట్లాంటి టైం గురించి మనం మాట్లాడలేదు. ఏదో స్థూలంగా నెల గురించి చెప్పాను తప్ప ఆ క్యాలిక్యులేషన్లన్నీ సూర్య సిద్ధాంతంలో అక్కడి నుంచి వచ్చాయన్నమాట. మనం లగ్నం అనే పదం వింటూ ఉంటాం, అది పెళ్లి అయ్యేటప్పుడు కుంభలగ్నం, అదే ఈ పెళ్లి మకర లగ్నంలో ఉంది, కుంభలగ్నంలో ఉంది, ఇదంతా అని. అది ఎందుకు అంటే 2 గంటలకు ఒకసారి అప్రాక్సిమేట్గా మారుతూ ఉంటుంది, అంటే మన లాటిట్యూడ్లో. అది ఏమిటంటే ఎర్త్ రొటేషన్, దాన్ని టైం మారడానికి డిజైన్ చేసిన ఇదన్నమాట. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను కానీ ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్ థింగే కాబట్టి. ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ యువర్ లొకేషన్ డిపెండెంట్. అంటే మన భూమి మీద ఎక్కడున్నాం అనే దాన్ని బట్టి లగ్నం మారుతుంది. అంటే సూర్యుడు తూర్పును ఉదయించినట్టుగా అక్కడ ఏ రాశి ఉదయిస్తుందో అది లగ్నం, అప్పుడు అది ఆ లగ్నం అని. అయితే ఈ లగ్నం యూనిఫామ్గా ఉండదు. అంటే కొన్ని రాశులు 3 గంటలు 4 గంటలు ఉంటాయి, కొన్ని 40 నిమిషాలు 15 నిమిషాలు. ఏది హై లాటిట్యూడ్స్ అంటే లెనిన్గ్రాడ్ ఇట్లాంటి తీసుకుంటే అక్కడ కొన్ని రాశులు 4 గంటలు ఉంటే కొన్ని రాశులు 40 నిమిషాలు ఉంటాయి. ప్రపంచంలో ఏ ప్రదేశంలో లాటిట్యూడ్స్ అంటే ఈక్వేటర్ దగ్గర ఉన్న వాటికి దాదాపు అన్నిటికీ 2 గంటలే వస్తుంది. అంటే ఒక ఇట్స్ వన్ వే ఆఫ్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ టైం డ్యూరింగ్ ద డే. అది అంటే దీనికి ఏదో మామూలుగా జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఆ లగ్నానికి బాగానే ప్రాముఖ్యత ఇస్తారు. దాన్ని వెస్టర్న్ ఆస్ట్రాలజీలో వాళ్ళు అసెండెంట్ అంటారు అన్నమాట. లగ్నం అండి అసెండెంట్ అంటే కరెక్ట్ టర్మ్ దానికి. ఇంకొక అంటే మన ఇంతవరకు మన సూర్యుడు చంద్రుడి గురించి మాట్లాడింది కానీ గ్రహాల గురించి మాట్లాడలేదు. అదేమిటంటే గ్రహం ఈ కుజుడిని తీసుకుంటే మనం భూమి నుంచి ఇప్పుడు అక్కడ గ్రీన్ కలర్లో ఉన్నది భూమి, ఇక్కడ ఉన్నది రెడ్ కలర్లో ఉన్నది మార్స్ అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ముందుకెళ్ళి వెనక్కి వచ్చినట్టు కనిపిస్తాడు. మనకు అన్ని 3 డైమెన్షనల్ వ్యూని మనం 2 డైమెన్షన్కి మ్యాప్ చేసుకుంటున్నాం కనుక సో మనం మెజర్ చేసేది ఒకటే యాంగిల్. సో దానిలో ఇంతకుముందు చక్రం గీసేసి యాంగిల్ చూసుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చినట్టుగా కనిపిస్తాడు రిలేటివ్గా చూస్తే. అంటే ముఖ్యంగా ఇప్పుడు వీనస్ ఇది మెర్క్యూరీ కనిపించవు కానీ ఈ మిగతా ముఖ్యంగా మార్స్ దగ్గరగా ఉంది కనుక భూమి తర్వాత ఉన్న గ్రహాల్లో మిగతా ఈ జూపిటర్ ఏంటంటే 12 ఏళ్ళు పడుతుంది మొత్తం తిరగడానికి. కాబట్టి మనం సంవత్సరం తిరిగేచ్చే లోపల ఒకటే రాశిలో ఉంటుంది కాబట్టి అంత మనకి చూసేటప్పుడు ఎక్కువ తెలియదు, కానీ బాగా క్లియర్గా కనిపించేది మార్స్ విషయంలో అన్నమాట, రెట్రాగ్రేడ్ మోషన్ అనేది. మనం ఇంకొక లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ హిస్టరీ. శ్రీరామనవమి గురించి దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పానంటే శ్రీరాముడు జ్యోతిష్ శాస్త్రం చెప్పేవాళ్ళు రాముడు చాలా అద్భుతమైన ముహూర్తంలో పుట్టాడు ఇట్లాంటివి చెప్తూ ఉంటారు అన్నమాట. సరే దాని సిగ్నిఫికెన్స్ ఏది ఎక్కడుందనేది వేరే విషయం. నాకు ఇంట్రెస్టింగ్ కనిపించిన విషయం ఏంటంటే ఒక పురాణ పురుషుడు ఏ రాశిలో ఎప్పుడు పుట్టాడు అనేది ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు అట్లాంటి ఇన్స్టెన్సెస్ ఎక్కువ లేవు. అంటే ఒక హిస్టరీని డేట్ చేయడానికి ఆధారం చాలా బాగుంది. ఏది అజ్యూమింగ్ మధ్యలో ఇది ఎవడో యాడ్ చేయలేదు అనుకుంటే, అంటే నిజంగా శ్రీరాముడు ఆ రోజు ఒక మనిషి అనేవాడు అప్పుడు ఉన్నాడు, ఆ టైంలో పుట్టాడు అనేది మనం అనుకుంటే
దీన్ని బట్టి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు వాల్మీకి రామాయణంలో చూశాను నేను ఈ శ్లోకం ఉంది ఇది. అక్కడ కరెక్ట్ గా చెబుతున్నాడు ఏ గ్రహం ఎక్కడెక్కడ ఉంది అని. అంటే దాని అక్కడ నక్షత్రే అతిథి దేవతి అన్నాడు. అంటే ఇట్లా వాళ్ళ నక్షత్రానికి ఒక్కదానికి ఒక్క దేవతను అసైన్ చేశారు. అతిథి దేవతగా ఉన్నది పునర్వసు నక్షత్రం. రాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. స్వోచ్ఛ సంస్థేషు పంచసు అంటే పంచగ్రహాలు అంటారు. ఇప్పుడు నవగ్రహాల్లో 5 ఇప్పుడు 2 రాహుకేతువులు షాడోయి గ్రహాలు, అవి పంచగ్రహాల్లోకి లెక్కరావు. సూర్యుడు చంద్రుడు వేరే స్వయంగా వెలిగేవి, మిగతా అన్ని పంచగ్రహాలు. అవి ఉచ్చ స్థానంలో ఉన్నాయి. ఉచ్చ స్థానం అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఉచ్చ స్థానాన్ని డిఫైన్ చేసి పెట్టారు వాళ్ళు ఆస్ట్రాలజీలో. సో అది ఎక్కడెక్కడ ఉన్నాయనేది అక్కడ చూపించాను. ఉదాహరణకి శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు అంటే ఎందుకంటే ఆ శుక్రుడికి మీనం అనేది ఉచ్చస్థానం అన్నమాట. అలాగే కుజుడు మకరంలో ఉన్నాడు, శని తులాలో ఉంది, బుధుడు కన్యాలో ఉన్నాడు. ఇట్లాగా అలా ఉన్నప్పుడు పుట్టాడు ఆయన. ఇప్పుడు గురుడు కర్కాటకంలో ఉన్నాడు అని. ఇక్కడ గ్రహేషు కర్కటే లగ్నే అన్నాడు చూసారా. అంటే ఆ కర్కాటక ఇప్పుడు లగ్నం గురించి చెప్పాను ఇందాక. వాక్పత విందున అంటే వాక్పత అంటే గురుడు. గురుడు ఈ ఉచ్చస్థానంలో ఉన్నాడు ఒక లైన్ లో చెప్పాడు, తర్వాత కర్కటే లగ్నంలో చెప్పాడు. కాబట్టి కన్సిస్టెంట్ గా ఉంది. ఆ గ్రహాల ఆ రాశిలో ప్రత్యేకత ఏంటి అంటే మనకి ఎందుకు అది ఎందుకు ప్రత్యేకత అనేది జ్యోతిష్ శాస్త్రం అండి. నేను దాన్ని ముట్టుకోను, కానీ దాని జోలికి నేను వెళ్ళను. కాకపోతే వాట్ ఐ ఫైండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది డేటింగ్ కి పనికి వస్తుంది. ఇందు వాక్పత విందున అంటే ఇందుడు చంద్రుడు అక్కడే ఉన్నాడు. పైగా మీరు అక్కడ ఇంతకుముందు తిథి గురించి చెప్పాను. సూర్యుడికి చంద్రుడికి మధ్య డిగ్రీ తేడా చూస్తే అరౌండ్ 96 అట్లా ఉంది కదా నవమి. సో మొత్తం అంతా కన్సిస్టెంట్ గానే ఉంది. సో ఇది మీరు ఏ సాఫ్ట్వేర్ లో ఈ గ్రహాల పొజిషన్లు అన్ని కనుక ఫీడింగ్ చేస్తే తేలేది 5100 BC అని. అంటే రాముడు అప్పుడు పుట్టాడు అనేది ఒక ఆర్గ్యుమెంట్. తర్వాత వాల్మీకి రామాయణంలో ఉంది భరతుడు పుష్యమి నక్షత్రంలో పుట్టాడు. అంటే రాముడు పునర్వసులో పుడితే భరతుడు బహుశా తర్వాత రోజు పుట్టి ఉండాలి, ఎందుకంటే చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం మారుతాడు. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో పుట్టారని రాశారు. రాసినప్పుడు అంటే మిగతా గ్రహాలన్నీ మిగతా చోట్ల ఉన్నప్పుడు ఒక్కొక్క రోజులో తేడా లో పుట్టారనేది మనకు తెలుస్తుంది. ఇది ఒకటే నాకు కనిపించింది. అంటే కర్కటే లగ్నే అన్నాడు. మన కన్వెన్షన్ ప్రకారం వెస్టర్న్ నుంచి మనం కర్కాటకాన్ని తెచ్చుకున్నాం. వాల్మీకి నిజంగా ఆ టైంలో రాసి ఉంటే ఈ కర్కాటకం అనే పదం అతను వాడకూడదు, లేదంటే మరి వాల్మీకి తర్వాత వాడు అప్పటికి ఈ సిస్టమ్ వస్తే దాన్ని నక్షత్రాలను బట్టి ఊహించి రాశాడా, ఇవన్నీ కాకుండా తర్వాత ఎవరో జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు సొంత పైత్యం కొంత తన కవిత్వం కొంత అన్నట్టుగా ఇది వాల్మీకి రామాయణంలో ఉంది. కాకపోతే వాల్మీకి రామాయణం ఒక మనిషి రాశాడా, మధ్య మధ్యలో జనాలు యాడ్ చేశారని మనకు తెలియదంటే మామూలుగా సస్పెక్ట్ చెయ్యము. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నాకు కనిపించే ఇన్కన్సిస్టెన్సీ ఏదో రకంగా రిజాల్వ్ చేయాలి. కర్కాటకం అనే పదం ఎందుకు వాడాడు వాల్మీకి రామాయణంలో ఉంటే వెస్టర్న్ నుంచి మనకి రాలేదని అర్థం నిజంగా అనుకుంటా. లేదంటే వెస్టర్న్ వరల్డ్ అదే మన దగ్గర నుంచి కాపీ కొట్టి ఉండాలి, మన దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మనం కాపీ కొట్టిన తర్వాత రామాయణం రాసి ఉండాలి. అది ఏదో ఒకటి జరిగి ఉండాలి. అది నా అక్కడ కనిపించేది అనుకుంటే ఇది. కాకపోతే ఈ స్థానాల్లో ఉన్నాయి అనుకుంటే 5000 BCలో మరి రాముడు ఉండాలి. కాకపోతే ఈ స్థానాల్లో జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మంచివి కాబట్టి ఎవడో ఊహించి రాశాడా అంటే చెప్పలేము. మరి అది కూడా జరిగి ఉండొచ్చు, ఎందుకంటే కవులు కాస్త స్వేచ్ఛ తీసుకుని ఇష్టం వచ్చినట్టు రాసేవాడు కనుక. తర్వాత అట్లాగే మనం ఇందాక భీష్ముడి గురించి మాట్లాడాం. గోగ్రహణంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్లు చెప్తాడన్నమాట. అధిక మాసం అనేది అంటే వీళ్ళు వచ్చేసారు 13 ఏళ్ళు రాకముందే అని అందరూ గొడవ చేస్తున్నప్పుడు ఒక పదం వాడాడు, కలాహ కాష్టాశ యుజ్యంతే అంటే. ఫస్ట్ 2 శ్లోకాలు భారతంలో మహాభారతంలోంచి నేను టైప్ చేసిన ఇది. ఏంటంటే ఋతుచక్రం అనేది ఈ కళలు కాష్టలు అర్ధమాస అంటే పక్షాలు మాసాలు నక్షత్రాలు వీటన్నిటితో ప్రవర్తిల్లుతూ ఉంటుంది అని.
తేషాం కాలాతిరేకేన జ్యోతిషాంచ వ్యతిక్రమాత్ అన్నాడు. పంచమే వర్షే ద్వౌ మాసా ఉపచార్యాత్ అంటే 5 ఏళ్లకు ఒకసారి 2 మాసాలు అధికంగా వస్తాయని చెప్తున్నాడు అక్కడ. అంటే భీష్ముడి మహాభారతంలో ఈ 2 ఏళ్ల అధిక మాసాల ప్రసక్తి అయితే ఉంది. తర్వాత ఈ నా లెక్క ప్రకారం మాత్రం వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారని చెప్పాడు. ఏషాం అభ్యధిక మాసాహ, అధిక మాసం అనే పదం కూడా వాడండి, పంచచ ద్వాదశ క్షప అని, త్రయోదశానం వర్షాణం ఇది. అంటే నా ప్రకారం వాడు 13 ఏళ్ళు అయిపోయిందని చెప్తున్నాడు అక్కడ. లెక్క తప్పదంటే తెలుగు డైలాగ్ చూసారా. అలాగే ఇప్పుడు అక్కడ మనం వాటి మ్యాథ్ కనుక చూస్తే ఇటు పక్క 5 ఏళ్ళ ఒక యుగం అంటారు. అంటే వాళ్ళు ఎన్ని రోజులు జరుగుతున్నాయి అంటే 1826 రోజులు. మీరు చంద్రమానం ప్రకారం చూస్తే 62 సైనాడిక్ మంత్స్ అంటే 62 ఏళ్ళు 1830 రోజులు జరుగుతున్నాయి. సో 30 ఏళ్ల సైకిల్ కనుక తీసుకుంటే మీరు 10,000 రోజులు అవుతుంది. 10,987 రోజులు. అది 371 మంత్స్ అంటే 11 అధిక మాసాలు వస్తున్నాయి 30 ఏళ్లలో. అంటే 5 ఏళ్లకు ఒకసారి 2 అధిక మాసాలు యాడ్ చేసి 6వ ఏట ఒకటే చేస్తే గనక లెక్క సరిపోతుంది. సో 5 ఏళ్లకు ఒకసారి ఇది రావడం అనేది జరిగి ఉంటుంది. అప్పుడు ఇక్కడ నేను సైడీరియల్ దాని గురించి ఎందుకు చెప్పానంటే, వాళ్ళలో అసలు అధిక మాసం అనేది ఎట్లా వచ్చింది అంటే, ఆకాశానికి చూసి చంద్రుడు ఆ నక్షత్రాన్ని కనుక దాటిపోయినప్పుడు, సరే ఇప్పుడు అది ఏదో అధిక మాసం వేద్దాం ఎందుకంటే చాలా దూరం వెళ్ళాడు, అట్లా ఒక ప్రాక్టికల్గా వేస్తూ వచ్చిన క్యాలిక్యులేషన్. అధిక మాసం అనేది ఇట్ వాజ్ నాట్ 100% మ్యాథమెటికల్ ఒరిజినల్గా ఉండి వచ్చింది కాదు. ఆకాశంలో వాడు ఏం అబ్జర్వ్ చేస్తున్నారో దాని కరెక్షన్ లాగా అధిక మాసాన్ని యాడ్ చేశారు. ఎప్పుడు వస్తున్నారని ముందు ప్రిడిక్ట్ చేసుకుని పెట్టుకున్నారు కానీ, బట్ దే ఆల్వేస్ లెఫ్ట్ ద సిస్టమ్ ఆఫ్ కరెక్టింగ్ ఇట్. కాబట్టి 5 ఏళ్లకు ఒకసారి 2 మాసాలు అనేది అట్లా ఇవాల్వ్ అయి ఉంటుంది అనేది ఆయన శ్యామాశాస్త్రి అని ఒక పుస్తకం రాశాడు. ఆయన ఊహించి చెప్పాడు అనమాట. అది నాకు ఈయన వేర్లేండి, ఆయన సిద్ధాంతి. అదే అది అంటే ఆ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే మనం మరీ పౌర్ణమి అన్నప్పుడు ఆ క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా ఉండకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదైనా ఈ రోజు పౌర్ణమి అంటే కరెక్ట్ గా మధ్యలో నవమి నాడు వచ్చింది అనుకోండి, చూడడానికి కరెక్ట్ గా ఉండదు కదా, వాడు ఏదో చేయాలి కరెక్ట్ చేయడానికి. ఎందుకంటే చాలా క్లియర్ గా అందరికి కనిపించేట్టుగా ఉంటాడు చంద్రుడు. కాబట్టి అబ్జర్వ్ పౌర్ణమి కాదంటే కాబట్టి ఒక ఎవాల్వ్ అయిన అబ్జర్వేషనల్ గా అధిక మాసాలు యాడ్ చేస్తూ వచ్చారనేది, ఎట్లా యాడ్ చేశారనేది ఇప్పుడు 5 ఏళ్లకు ఒకసారి 2 మాసాలు అనే దానికి ఇక్కడ బేసిస్ ఆ లెక్కలు చూపిస్తాను అనమాట. అది తర్వాత ఇంకో చిన్న ముగిద్దాం దీంతో అంటే, మన యొక్క టైం గురించి. మన రోజుని అహోరాత్రాలు శ్రమిస్తున్నాడు అంటారు చూసారా. అదే మీరు ఇది అహోరాత్రాలు శ్రమించి చేసినట్టే ఉంది, మాకు ఇంత విషయం చూపిస్తుంటే. అహోరాత్రాలే రాత్రి 3ంటికి వచ్చింది ప్రెసెంటేషన్. 3 గంటల 23 నిమిషాల 25 సెకండ్లు లగ్నం పెట్టినట్టు. మన లెక్కలు లగ్నం చాలా మందికి తెలిసే ఉంటాయి కానీ, విఘడియ అంటే మనం పదాలు వాడుతూ ఉంటాం. విఘడియ అంటే గడి అంటే 24 నిమిషాలు. ముహూర్తం అంటే 2 గడియలు 48 నిమిషాల డ్యూరేషన్. అది ముహూర్తం అంటే ఒక ప్రిసైజ్ టైం కాదు. పెళ్లి ముహూర్తం పెట్టారంటే కరెక్ట్ గా ఏదో ఒక సెకండ్ మ్యాచ్ అవ్వకుండా చేద్దాం అని చూస్తారు కానీ అంత అవసరం లేదేమో. 45 నిమిషాలు ఎప్పుడైనా చేయొచ్చేమో బహుశా. మరి ముహూర్తం అంటే మరి జ్యోతిష్ దాంట్లో వాళ్ళ అర్థం అంతే. ఎందుకంటే పెళ్లిళ్ళలో మన జనరల్ గా కొద్దిగా వాళ్ళు ఫ్లెక్సిబుల్ గానే ఉంటారు. అంటే అది ప్రాక్టికల్ రీజన్ కనుకోండి, కానీ ఒక థియరిటికల్ బేసిస్ కూడా చెప్తాను. నిజంగా టైం చూసుకుని కరెక్ట్ గా ఆ టైంకి జీలకర్ర బెల్లం పెట్టిస్తారా అంటే డౌటేనా. 60 గడియలు, రోజుకి 60 గడియలు. వాళ్ళ లెక్క ఏంటంటే రోజుకి 60 గడియలు, 60 విఘడియలు, ఒక విఘడియలు 60 లిప్తలు, 60 లీక్షకాలు, లీక్షకాలు 60 లవలు, ఇట్లాగా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు అనమాట. అంటే 2 ఆల్టర్నేట్ సిస్టమ్స్ ఉండవు. ఇంతకు ముందు ఇది ఎందుకు రాశానంటే, భీష్ముడు చెప్పాడు కాష్టలు కళలు వీటన్నిటితో వర్ధిస్తున్న శ్లోకంలో.
కాష్ట అంటే ఏంటంటే అది అక్కడ ముహూర్తం అంటే 30 కళలు, కళలు అంటే 30 కాష్టలు, కాష్టలు అంటే 30 నిమిషాలు. ఇలా ఒక ఆల్టర్నేట్ రకరకాలుగా టైం డివైడ్ చేయడం అంటూ జరుగుతూ వచ్చింది. ఏనుగులు త్రికాలాలు 60 అంటే త్రుటి అంటే ఎక్కడో మైక్రో సెకండ్కి వస్తుంది. త్రుటిలో తప్పిపోయిందంటారు కదా, దీని నుంచి వచ్చాను లిప్తపాటు అదే అదే కాలాల నుంచి వచ్చింది. 60 త్రుటులు అంటారు అది. అది సో అదొక బ్రీఫ్ ఓవర్వ్యూ అండి. మీకు కొన్ని విషయాలు ఏంటంటే మీకు గంట సేపట్లో చేసినా మళ్ళీ ఒకసారి వీలైతే యూట్యూబ్ చూడండి. ఒక బేసిస్ అంటూ వచ్చింది కనుక కాస్త గూగుల్ సెర్చ్లో ఇంకేవో చేసుకుంటే మీరు ఇంకొంచెం లోతుగా కాలానికి సంబంధించి పరిశీలించవచ్చు మీరు కావాలంటే. మీ అంతటా మీరు మీ PhD థీసిస్ ఏమన్నా ఈ టాపిక్ మీద పంచాంగం మీద, కాల పంచాంగం లేదు అంటే నాకు ఈ విషయం మీద మాట్లాడాలని కనుక్కోవాలని చాలా రోజునే ఉండింది, కానీ సరైన సోర్స్ దొరకడం చాలా కష్టమైంది. ఎందుకంటే మనకు మామూలుగా పంచాంగం అంటూ ప్రింట్ చేసి దొరుకుతుంది, దాని గురించి రాసిన వాడు ఎక్కడ ఉంటాడో మనకి టచ్ లో లేడు. ఎవరైనా మాట్లాడారా దీని గురించి అంటే చాలా ఇప్పుడంటే గూగుల్ వచ్చింది కాబట్టి కొంచెం అన్నా మనం వెతికి కొన్ని కనెక్ట్ చేసుకోగలుగుతున్నాం. లేని రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలో అర్థమయ్యేది కదా. సూర్య సిద్ధాంతం అంటూ పుస్తకం చూస్తే ఏదో ఒక ఆర్కేన్ లాంగ్వేజ్ లో ఉంది అదంతా, అది డీకోడ్ చేయాలంటే ఏళ్ళు పూలు పట్టేది. సో అదే సో నాకు వెళ్ళినప్పుడు ఈ మాట్లాడుతుంటే ఇండియాలో ఆయన ఆస్ట్రాలజర్ బివి రమణ, మర్చిపోయాను పేరు, ఆస్ట్రాలజీ అది కలిసి. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఆస్ట్రాలజీ కాదు, నాకు ఈ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలని ఉందండి. నాకు పెద్దగా ఇదేం దొరకలేదు, కానీ అక్కడ తర్వాత ఇంతకు ముందు మోహన్ పరిగి వచ్చాడు కదా, వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో పుస్తకం ఉండేది, నీకు ఏదో దీని మీద ఇంట్రెస్ట్ గా తీసుకుని పనికి వస్తుందేమో అని శ్యామాశాస్త్రి గారు రాసిన బుక్ ఇచ్చాడు అనమాట. దాంట్లో చదివితే నాకు అర్థమైంది అది సగం దీంట్లో విషయాలు, మిగతా సగం హిస్టరీ అంతా నేను తమిళులు అట్లాంటివన్నీ. శ్యామశాస్త్రి వేదాంగ జ్యోతిష్ మీద పుస్తకం రాశాడు ఆయన. దీని కొంచెం అంటే చాలా మటుకు నేను గూగుల్ సెర్చే ఒక 90% గూగుల్ సెర్చ్ అండి. గూగుల్ లేదంటే అంటే చాలా సైట్లే చూసి ఐ హ్యాడ్ టు సింథసైజ్ ఇట్ అంతే. అది బాగుంది. మొత్తానికి దీని కనుక ఓపిక్ గా ఎవరన్నా వింటే గనక వాళ్ళకి ఖచ్చితంగా పుణ్యం పురుషార్థం చాలా విషయం. ఉగాది రోజు నిజంగా వింటే గనక వాళ్ళకి మామూలుగా పంచాంగం విన్న వాళ్ళకి ఎంతవరకు ఉంటుంది తెలియదు, కానీ జ్యోతిష్యాలు పంచాంగం నమ్మకం లేని రమణ గారు దాని ప్రెజెంటేషన్ ఇవ్వడం, దాన్ని ఏ నమ్మకం లేని శ్రద్ధగా ఆలకించడం చూస్తుంటే దాని లోతుపాదులు తెలుసుకునే అవకాశం. 94వ సంవత్సరంలో ఏదో ముహూర్త బలం ఏదో ఉంది, అక్కడ ఏదో బలం ఉంది. క్యాలెండర్ కి జ్యోతిష్యం అనేది లింక్డ్ విషయం, కానీ క్యాలెండర్ గురించి అందరం తెలుసుకోవాలి, మన సంస్కృతి కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే చరిత్ర మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఆదాయం పూజ్యం దానికి దీనికి ఏం రిలేషన్ లేదు, ఇది మనం క్యాలెండర్ అండి, జస్ట్ అంటే అందరికీ తెలియాలి కదా అప్పట్లో క్యాలెండర్. సరేనండి, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం చూస్తే కనుక మాకు ఫోన్ చేయండి, మీకు ఏదైనా స్పెషల్ గా ఒక అవార్డు ఇస్తారు రమణ గారు. చెప్పండి. ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు మీకు సమర్పించిన వారు హమౌరా మీ సోషల్ వెబ్ పోర్టల్, అందరూ దాన్ని సందర్శించండి. మరొకసారి హమౌరా అధినేత సురేష్ కాజా గారికి ఇంత చక్కని కార్యక్రమం ప్రజెంట్ చేయడానికి మా కళావాహిని అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మా కళావాహిని జట్టు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సురేష్ కాజా, యు రాక్. మీరు ఒకసారి